హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? నేను మీ శైలజ. మనం సూర్యదేవర రామ్మోహన్ రావు గారు రచించిన ఈ రోజు గడిస్తే చాలు నవల చదువుకుంటున్నాం కదా. 5వ భాగంలో ఏం జరిగిందో చూద్దాం. విశాఖపట్నం సీతమ్మదారిలో డాక్టర్ సుందరేష్ రెసిడెన్సీ. సుందరేష్ 555 సిగరెట్ వెలిగించి తన ఎదురుగా నిల్చున్న వ్యక్తుల వైపు చూశాడు. ఎస్కోట నుంచి పాడేరు అడవి ప్రారంభం వరకు మొత్తం రూటంతా గాలించినా వాళ్ళిద్దరూ కనిపించలేదన్నమాట. ఆ మాటన్న 40 ఏళ్ల వ్యక్తి వైపు చూశాడు డాక్టర్ సుందరేష్. ఒక వ్యాన్ గిరిజన గ్రామాల వైపు వెళ్ళిందని అక్కడ రోడ్డు మీద వాళ్ళు చెప్పారు సార్. ఆ గిరిజనుల గ్రామాల వైపు మీరు వెళ్ళలేదా? లేదు సార్. మీ పర్మిషన్ తీసుకుని మీకు ఇన్ఫర్మేషన్ చెప్పి నసుకుతూ అన్నాడు అతను. చూడు అప్పలస్వామి, నేను ఎలాంటి పరిస్థితుల్లో ఇరుక్కున్నానో నీకు తెలుసు. ఏ క్షణంలో హైదరాబాద్ నుంచి ఫోన్ వస్తుందోనని టెన్షన్గా ఉంది. ఈ కాంట్రాక్ట్ నేను ఫెయిల్ అయితే మొత్తం నా కెరీరే ఫినిష్ అయిపోతుంది అంటూ అప్పలస్వామి వైపు నడిచి అతని భుజం మీద చెయ్యి వేసి మిగతా వాళ్లకన్నా కొంచెం దూరంగా పెట్టగోడ వైపు నడిపించాడు. ఋషిమిత్ర, ఎక్కడున్నా పట్టుకోవలసిన బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నీకు వారం రోజులు టైం ఇస్తున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం భీమిలిలో మన గెస్ట్ హౌస్ దగ్గర ఉన్న గ్రామంలోకి వారం క్రితం ఓ వ్యక్తి వచ్చాడు. గెస్ట్ హౌస్ గురించి ఇన్ఫర్మేషన్ సేకరించాడు. ఆ తర్వాతే ఆ మార్పులన్నీ జరిగాయి. అదే కాకుండా నర్సు రూపంలో ఉన్న అమ్మాయి బ్లడీ బీచ్ అని కోపంగా అనేసి ఆ ఋషిమిత్రను ఆ నర్సే సేవ్ చేసింది. ఎందుకు తీసుకెళ్ళింది? ఒకవేళ హైదరాబాద్ రావాలంటే తిరిగి వెనక్కి ఎస్కోట మీదుగా రావాలి, మరో దారి లేదు. సో మన వాళ్ళని ఎస్కోట చెక్ పోస్ట్ దగ్గర 24 అవర్స్ కాపలాగా ఉంచు. నువ్వు నీ వాళ్ళని తీసుకొని గిరిజన గ్రామాల్లోకి వెళ్ళు. ఆ గ్రామాలన్నీ నీకు తెలిసినవే కదా. మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపడంలో ఆరితేరిన ప్రొఫెషనల్ కిల్లర్ అప్పలస్వామి కళ్ళల్లో చూస్తూ అన్నాడు డాక్టర్ సుందరేష్. ఆ ఋషిమిత్ర ఎక్కడున్నా నేను తీసుకొస్తాను. ఆ నర్సుని కనిపించిన వెంటనే గొంతు తీసుకు చంపేసి ఏట్లో పీసిరేస్తాను బొంగురు గొంతుతో అన్నాడు అప్పలస్వామి. నో మిస్టర్ అప్పలస్వామి, ఏం చేసినా ప్లాన్డ్గా పర్ఫెక్ట్గా మనకు అన్ని విధాలా ఉపయోగకరంగా ఉండేట్లుగా చెయ్యాలి. వాళ్ళిద్దరిని గాలించి పట్టుకోవడం వరకే నీ బాధ్యత. వాళ్ళిద్దరిలో ఎవరిని చంపాలో ఎవరిని చంపకూడదో నేను తర్వాత చెప్తాను. ఓకే, గో ఎహెడ్ సాలోచనగా అన్నాడు డాక్టర్ సుందరేష్. వార్ సైనికుల్లా సెల్యూట్ చేసి అప్పలస్వామి తన అనుచరులతో బయటకు వెళ్లిపోయిన మరుక్షణం టీపై మీద ఉన్న ఫోన్ మోగింది. వెంటనే రిసీవర్ అందుకోలేదు సుందరేష్. ఆ ఫోన్ కాల్ ఎవరిదై ఉంటుందో అతనికి తెలిసిపోయింది. మేబీ హైదరాబాద్ కాల్ అయ్యి ఉండొచ్చు. డాక్టర్ రషీద్ తనతో ఇప్పుడు మాట్లాడతాడు. అతను ఏం ప్రశ్నలు అడుగుతాడో వాటికి తాను ఎలా జవాబు చెప్పాలో క్షణకాలం ఆలోచించి నిర్ణయం తీసుకుని రిసీవర్ని స్వయంగా అందుకున్నాడు డాక్టర్ సుందరేష్. డాక్టర్ సుందరేష్ స్పీకింగ్. నీ ఇంట్లోంచి నువ్వు కాక ఇంకెవరయ్యా మాట్లాడేది? అది సరే కానీ ఎంతవరకు వచ్చింది? అవతల నుంచి డాక్టర్ రషీద్ గొంతులో కోపం కఠినత్వం తొంగి చూస్తున్నాయి. ఋషిమిత్ర ఇంకా దొరకలేదని డాక్టర్ రషీద్కి చెప్పడానికి సుందరేష్ భయపడిపోతున్నాడు. అందుకే వెంటనే ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. లీగల్ అడ్వైజర్ విరూపాక్షదేవికి అనుమానం వచ్చేసింది. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఆయన వెంటనే ఋషిమిత్రను చూడాలనుకుంటున్నాడు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఎంత ఖర్చైనా ఎంతమందిని చంపేసైనా నాకు అభ్యంతరం లేదు. బట్ ఐ వాంట్ ఋషిమిత్ర, లేదంటే నువ్విక మరి మిగలవు అని వెంటనే ఫోన్ డిస్కనెక్ట్ చేసేశాడు. డాక్టర్ రషీద్ వార్నింగ్తో సుందరేష్ ముఖం పాలిపోయింది. అతని మనసంతా గందరగోళంగా గజిబిజిగా తయారైపోయింది. హైదరాబాద్ నుంచి విరూపాక్షదేవ్, అరుణాచలం డాక్టర్ రషీద్ వచ్చేసరికి తప్పించుకున్న ఋషిమిత్ర తనకు దొరుకుతాడా? దొరికిపోకపోతే తనేం చెయ్యాలి? కేవలం 2 రోజులే తనకు టైం ఉంది. 48 గంటలు. తనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఋషిమిత్ర కానీ ఆ నర్సు కానీ విశాఖపట్నంలోకి ఇంకా రాలేదు. అంటే అరకు ఏరియాలోనే ఉండి ఉండాలి. అసలు ఆ నర్సు ఋషిమిత్రను అరకు వైపు ఎందుకు తీసుకెళ్ళింది? ఆ నర్సుకు సహాయం చేస్తున్న వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి హైదరాబాద్ వాడా విశాఖపట్నం వాడా? అరగంట గడిచింది. టెన్షన్లు అదుపులోకి తెచ్చుకోవడానికి ఫ్రిడ్జ్ లోంచి బీరు బాటిల్ తీసి గడగడా తాగేసి సిగరెట్ వెలిగించాడు డాక్టర్ సుందరేష్. సిగరెట్ పొగ రింగు రింగులుగా తిరుగుతోంది. అకస్మాత్తుగా వీరభద్రం గుర్తుకొచ్చాడు సుందరేష్కి. నర్సు తన దగ్గరకు రావడానికి ప్రధాన కారణం వీరభద్రం. అసలు ఆ నర్సు ఎవరో వీరభద్రానికి తెలిసే ఉంటుంది. వీరభద్రం ఋషిమిత్ర మనిషా? ఆ నర్సు వీరభద్రం ఋషిమిత్రను రక్షించాలనుకుని ప్లాన్ వేశారా? ఆ వీరభద్రం డాక్టర్ రషీద్ గ్రూప్ కు సంబంధించిన వ్యక్తి. వెంటనే డాక్టర్ సుందరేష్ హైదరాబాద్ లోని డాక్టర్ ముంతాజ్ ఫోన్ చేశాడు. తన మనాన్ని ఆమెకు చెప్పాడు. వీరభద్రాన్ని అర్జెంటుగా పంపించాలా? ఎందుకు? ప్రస్తుతం నాకు నమ్మకమైన వ్యక్తి కావాలి. రేపు మార్నింగ్ కల్లా వీరభద్రం వైజాగ్ రావాలి. ఓకే. డాక్టర్ రషీద్ విరూపాక్షదేవుని తీసుకుని వైజాగ్ వస్తున్నారట కదా. ఇవాళ అతన్ని నేను మీ దగ్గరకు పంపుతాను, సరేనా?
థ్యాంక్ యూ డాక్టర్ ముంతాజ్ చెప్పి ఫోన్ పెట్టేశాడు డాక్టర్ సుందరేష్. అతనిలో కొంత టెన్షన్ తగ్గింది. 2 నిమిషాల తర్వాత మళ్ళీ ఫోన్ అందుకున్నాడు. అరకు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేశాడు. డాక్టర్ సుందరేష్ ఫ్రమ్ వైజాగ్. సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్ ఉన్నారా? నమస్తే సుందరేష్ భయ్య, నేనే మాట్లాడుతున్నా. ఏంటి ఎన్నాళ్లకు మా మీద దయ కలిగింది? గెస్ట్ హౌస్ పావనం చేయడానికి వస్తున్నారా? చాలా రోజులకు ఫోన్ చేసిన ఫ్రెండ్తో జోక్గా అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్. గెస్ట్ హౌస్ లేదు, పావనము లేదు. నీకు ఇంకా ఓపిక ఉంటే పావనం చేసుకో. గెస్ట్ హౌస్ లో నన్ను ఒక్కనే దొరలమంటావా? నువ్వు అమ్మాయిని పంపుతానని అంటే పోలరంగల్లా రెడీ అయిపోతాను పెద్దగా నవ్వుతూ అన్నాడు అతను. పంపడం కాదు, జాంపండు లాంటి అమ్మాయి ప్రస్తుతం ఈ ఏరియాలోనే ఉంది అన్నాడు సుందరేష్. ఎవరా జాంపండు? పెళ్ళయిందా లేదా? మనతో జల్సా ఒప్పుకుంటుందా? డబ్బు అడుగుతుందా? చెప్పేయి, ఎక్కడుందో చెప్పేయి అన్నాడు అతను హుషారుగా. నీ చెప్పే విషయం జాగ్రత్తగా వింటే ఆ జాంపండు పర్మనెంట్ గా నీదే అవుతుంది. చెప్పవయ్యా మగడ, సస్పెన్స్ ఎందుకు? వెంటనే డాక్టర్ సుందరేష్ చెప్పడం ప్రారంభించాడు. పావుగంట తర్వాత అరకు ఏజెన్సీలోకి వెళ్లాలంటే 3 దారులున్నాయి. మూడు దారులంట 3 సెర్చ్ పార్టీలను పంపిస్తా. ఆ కుర్రాడు కుర్రది ఇద్దరు దొరికిపోతారు. కుర్రదాన్ని నేను పర్మనెంట్ గా ఉంచేసుకుంటా. కుర్రాన్ని నేను నీకు వెంటనే పార్సిల్ చేసేస్తా, సరేనా? నవ్వుతూ అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్. రేపు సాయంత్రం లోపల నాకు ఆ రిషిమిత్ర కావాలి. మన అప్పలస్వామి గ్రూప్ కూడా వాళ్ళని వెతికే పనిలోనే ఉన్నారు. అవసరమైతే వాళ్ళకి నీ కోఆపరేషన్ అందించు. ఆ మాటకు మరింత పెద్దగా నవ్వుతూ, రౌడీల్ని పోలీసుల్ని కూడా ఒకే పనికి ఉపయోగించుకునే తెలివితేటలు నీకే ఉన్నాయి బ్రదర్, డోంట్ వరీ. మొత్తం పోలీసుల చేత అడవిని గాలింగ్ చేసి నీకు కావలసిన వ్యక్తిని నీకు పంపించేస్తా, ఓకే? మళ్ళీ నీకు సాయంత్రం ఫోన్ చేస్తా అంటూ ఫోన్ పెట్టేశాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు. ఇప్పటికి డాక్టర్ సుందరేష్ మనసు కుదుటపడింది. అంతవరకు అతనిలో ఉన్న టెన్షన్ మాయమైపోయింది. ఫ్రిజ్లోంచి మరో బీర్ బాటిల్ని తీసి హ్యాపీగా తాగసాగాడు. 2 కొండల మధ్య ఉంది ఆ ప్రదేశం. చుట్టూ దేవదారు వృక్షాలు గ్రీకు సైనికుల్లా ఉన్నాయి. ఆ వృక్షాలకు ఎడమవైపున విశాలమైన ప్రాంతంలో బంతిపూల చెట్ల మధ్య ఉంది ఆ ఆశ్రమం. ఆ ఆశ్రమం వెనక పెద్ద కొండ. ఆ కొండకు దిగువన చిన్నగా చప్పుడు చేస్తూ ప్రవహించే సెలయేరు. దట్టమైన అడవి మధ్యలో అలాంటి ప్రశాంతమైన వాతావరణం చాలా ఆశ్చర్యంగా ఉంది శ్రీవింజకు. 3 గదుల ఆశ్రమంలో లోన గదిలో నొలక మంచం మీద పడుకుని ఉన్నాడు ఋషిమిత్ర. నిస్త్రాణగా చైతన్యరహితుడై ఉన్నాడు అతను. అతనికి కొద్ది దూరంలో మఠం వేసుకుని కూర్చున్నాడు ఎర్రగుట్టల స్వామి. 40 నిమిషాల నుంచి ఆయన భగవద్ధ్యానంలోనే ఉన్నాడు. అంతకుముందు ఎర్రగుట్టల స్వామి ఏవో కొన్ని మూలికలు తమ్మని పేర్లు చెప్పి శిష్యుల్ని అడవిలోకి పంపాడు. వెళ్లిన 3 గంటలకు తిరిగొచ్చిన శిష్యులు ఏ మూలికలు ఇవ్వగా వాటిని కల్వంలో వేసి ముద్దగా చేసి ఆ ముద్దను ఋషిమిత్ర నుండికి నెత్తి మీద రుద్ది కనురెప్పలకు మెడకింది బాగాన ఏవో పసరు రాశాడు ఎంతో ఏకాగ్రతతో. ఆ క్షణం నుంచి కనురెప్ప వేయడం కూడా మరిచిపోయి అతని తీసి పరిశీలనగా చూస్తూ మధ్య మధ్యలో నాడి చూడసాగాడు ఆయన. 1, 2, 3, 4. ఆ ప్రక్రియ పూర్తయిన 5 నిమిషాల తర్వాత ఋషిమిత్ర చిన్నగా మూలుగుతూ పక్కకు తిరిగాడు. అంతవరకు శ్రీవింజ ద్వారబంధం దగ్గరే ప్రతిమలా నిలబడిపోయి ఆ ఎర్రగుట్టల స్వామి వైపు, ఆ తతంగం వైపు పరిశీలనగా ఆసక్తిగా చూస్తోంది. ఇప్పటికి ఆమెలో కొంత కలవరం తగ్గింది. తన ఋషిమిత్రకి ఏమాత్రం భయం లేదు అనే భరోసాతో సంతృప్తిగా ఆమె మనసు సేదతీరుతోంది. ఋషిమిత్ర, లేవవయ్యా, లే, నీకోసం నేను వచ్చానులే. ఎర్రగుట్టల స్వామి గంభీరమైన స్వరం ఆ ఆశ్రమంలో ప్రతిధ్వనిస్తోంది. ఋషిమిత్ర మామూలు మనిషి అయిపోతాడా? లేచి కూర్చుంటాడా? తనని చూడగానే నువ్వెవరు అని ప్రశ్నిస్తాడా? అతనిలో పాత జ్ఞాపకాలుంటాయా? మళ్ళీ కొత్త జీవితంలోకి అతను అడుగెడతాడా? శ్రీవింజలో ఎన్నో సందేహాలు, జవాబు లేని ప్రశ్నలు. 30 నిమిషాలు గడిచాయి. ఎర్రగుట్టల స్వామి ఏదో మంత్రోచ్చారణ చేస్తూనే ఉన్నాడు. ఋషిమిత్ర అప్పుడప్పుడు అటు ఇటు చిన్నపిల్లాళ్లా కదులుతున్నాడు. ఆ దృశ్యం చాలా వింతగా ఉంది శ్రీవింజకు. మంత్రాలకు చింతకాయలు రాలతాయా అని చిన్నప్పుడు నానమ్మ అనటం గుర్తుకొచ్చింది. సైన్స్, శాస్త్రాలు అభివృద్ధి చెందిన ప్రస్తుత పరిస్థితుల్లో కేవలం మంత్రాలు మనుష్యుల రోగాల్ని, వ్యాధుల్ని నయం చేస్తాయా? అందులోనూ మానసిక రుగ్మతల్ని? చాలా విచిత్రంగా ఉంది శ్రీవింజకు. దేవుడికి మనిషికి ఉన్న సంబంధం అలాంటిదే. ప్రకృతికి సైన్స్కి ఉన్న సంబంధం ఆలోచిస్తుందామె. కనిపించే సైన్స్ ఫలితాల మీద కనిపించని ప్రకృతి ప్రభావం ఉంటుందా? చరాచర మానవ సృష్టి వెనక, సైన్స్ నిరూపించని వాస్తవాల వెనక కనిపించని రహస్యం ఏమైనా ఉందా? అయితే ఆ రహస్యం ఏమిటి? దేవుడు ఉన్నాడా? లేక దేవుడు అనేది కేవలం కల్పనేనా?
ఆ కల్పనను విశ్వసించడానికి కారణం ఏమిటి? శ్రీవింజ అనేక రకాలుగా ఆలోచిస్తోంది. ఋషిమిత్ర మంచం మీద సిలువ వేసిన క్రీస్తులా ఉన్నాడు. మరో 25 నిమిషాలు గడిచాయి. ఎర్రగుట్టల స్వామి లేచి ఋషిమిత్ర ఆచ్ఛాదం లేని ఎదపై చెవిని ఆనించి అతని అరచేతితో ఆ ఎదను రాసి పవరు పూసి శ్రీవింజ వైపు చూశాడు. మళ్ళీ యథాస్థానంలోకి వచ్చి కూర్చున్నాడు. ఇలారా అన్నట్లుగా కళ్ళతోనే సన్ని చేశాడు ఎర్రగుట్టల స్వామి. నెమ్మదిగా నడుచుకుంటూ అతని దగ్గరకెళ్ళింది శ్రీవింజ. కూర్చో అన్నాడు అతను. బుద్ధిగా పల్లెటూరు మాస్టారు ముందు కూర్చున్న విద్యార్థినిలా భయంగా మఠం వేసుకుని కూర్చుంది శ్రీవింజ. అతని చేతిని స్పృశించి చూడు నెమ్మదిగా అన్నాడు అతను. ఒక్క క్షణం ఉలిక్కి పడింది ఆమె. ఎందుకు సందేహం? నీవాడేగా. అతి త్వరలో సంపూర్ణ చైతన్యవంతుడు కాబోతున్న ఋషిమిత్రకు ఈ సమయంలో నీ స్పర్శ చాలా అవసరం నెమ్మదిగా అన్నాడు ఎర్రగుట్టల స్వామి. అతని మాటల వెనుక గూఢార్థాన్ని అర్థం చేసుకునే పరిస్థితిలో ఆమె లేదు. అందుకు కారణం తాను ఋషిమిత్ర చేతిని పట్టుకోగానే అతనికి మెలకు వస్తే అతని చేతిలో ఉన్న తన చేతిని తనని చూసి ఉలిక్కిపడి నువ్వెవరు అని ప్రశ్నిస్తే ఏం జవాబు చెప్తుంది తను? ఈ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అనేస్తే తన దారిని తాను పోతానంటే గుట్టల స్వామి ఎదుట తన పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ తిరస్కారాన్ని తాను భరించగలదా? విచిత్రమైన సందిగ్ధావస్థలో గుట్టుమిట్టాడుతోంది శ్రీవింజ మనసు. ఆ సమయంలో ఆమె కళ్ళలో కనిపించిన సందేహాన్ని కనిపెట్టిన ఎర్రగుట్టల స్వామి చిన్నగా నవ్వాడు. చూడమ్మా, సత్యానికి స్వప్నానికి మధ్య వ్యత్యాసాన్ని తేల్చుకోవడమే విజ్ఞత. నీవాడు నిన్ను శంకిస్తాడని ముందుగా ఊహించుకుని భయపడటం అమాయకత్వానికి నిదర్శనం కాదంటావా? ఆయన అన్నది విన్న శ్రీవింజ ఒక్క క్షణం ఉలిక్కిపడింది. ప్రకృతి వైద్యుడా లేక దైవాంశ సంభూతుడా? తన మనసులో రేగే భావాలను ఎలా పసిగట్టగలుగుతున్నాడు? కొద్ది క్షణాలకు తేరుకున్నదామె. నేను ఊహించుకోవడం లేదు, భయపడటం లేదు, ఏదో చెప్పాలనుకుందామె. కానీ చెప్పనివ్వలేదు ఎర్రగుట్టల స్వామి. నేనన్నదంతా కాదని చెప్పాలనుకుంటున్నావు, కానీ చెప్పలేకపోతున్నావు కదూ. నిజానికి సత్యమే స్వప్నం. ఆ స్వప్నానికి మన విషయ పరిజ్ఞానానికి తగ్గట్టుగా అన్వయించుకోవడం, ఫలితాలను విశ్లేషించుకుని మంచి జరిగితే ఆనందించడం, చెడు జరిగితే బాధపడటం మనిషి చేసే పని. అవునంటావా? ఆ ప్రశ్నకు కూడా తన మనసు లోతుల్ని చదివి చెప్పిన ఆ మాటలను వింటూ సంభ్రమానికి లోనైంది శ్రీవింజ. నీవాడు నిన్ను గుర్తుపట్టడనే అనుమానంతో బాధపడుతున్నావు కదూ? రెట్టించినట్లుగా అడిగాడు ఎర్రగుట్టల స్వామి. చటుక్కున తలెత్తి ఆయన వైపు చూసిందామె. మనస్సును సందేహాల్లోంచి బయటకు లాగు. మనస్సును ఎప్పుడూ స్ఫటికంగా ఉంచుకోవడానికి ప్రయత్నించు. నిబద్ధత అనేది జీవితానికి అన్వయించే విషయం కాదు, మనస్సుకు అన్వయించే విషయం. సందేహించుకో. నీ చేతిని ముందుకు సాచు అంటూ కళ్ళతోనే సంజ్ఞ చేశాడు ఎర్రగుట్టల స్వామి. ఆ కళ్ళల్లో కనిపించిన పవిత్ర భావానికి శ్రీవింజ మనసులో చోటు చేసుకున్న భయ సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. వెంటనే తన చేతిని ముందుకు చాపింది. ఋషిమిత్ర కుడి చెయ్యి అతని గుండెల మీద ఉంది. ఆమె మునివేళ్లతో అతని చేతిని పట్టుకుంది. ఋషిమిత్ర చెయ్యి చాలా చల్లగా ఉంది. అడవిలో చాలా సందర్భాలలో అతని చేతిని పట్టుకుంది. గిరిజన యువకులు తన మీద దాడి చేసినప్పుడు అతని శరీరాన్ని కౌగిలించుకుంది. కానీ ఎప్పుడూ లేని మానసిక ఉద్వేగం. నీ బొటన వేలుని అతని బొటన వేలు కిందనున్న నరం మీద ఉంచి గట్టిగా నొక్కినట్టు పెట్టు ఆదేశించాడు ఎర్రగుట్టల స్వామి. పాలవన్నెలాంటి శరీరం. ఋషిమిత్ర బొటన వేలు కిందనున్న నరం ఎర్రగా కనిపిస్తోంది. ఆ నరం మీద తన బొట నుంచి నెమ్మదిగా నొక్కింది. నొప్పుతూనే ఉంది శ్రీవింజ. అలాగే మిగతా 4 వేళ్ల కిందనున్న నరాలను అదిమి పట్టు. నువ్వు కలిగించే వేళ్ల ఒత్తిడి అతని నరాల్లోని రక్త చలనానికి కారణమవుతుందని గుర్తుంచుకో. బలంగా నీ శరీరంలోని శక్తినంతటినీ కూడదీస్తూ మనసుని శరీరాన్ని ఆధీనంలోకి తెచ్చుకుని అతనిలో ప్రకంపన కలిగించు. గట్టిగా, ఇంకా ఇంకా గట్టిగా తదేక దీక్షతో చెప్తున్నాడు ఎర్రగుట్టల స్వామి. తన శక్తినంతా ఉపయోగించి అతని చేతి నరాలను ప్రెస్ చేసేస్తోందాన్ని. అదొక యజ్ఞంలోని చివరి దశలా, ఆఖరి అంకంలా నిశ్శబ్దంగా జరిగిపోతోందది. 10 నిమిషాలు గడిచాయి. అప్పటికే శ్రీవింజ బొటనవేలు ఎర్రగా అయిపోయింది. ఆమె ముఖం మీద చీరు చెమటలు పట్టాయి. కానీ ఋషిమిత్రలో చలనం లేదు. ఉద్వేగంతోనూ మానసికమైన అలసటతోనూ నిర్లిప్తంగా ఎర్రగుట్టల స్వామి వైపు చూసింది శ్రీవింజ. అలాగే నుదుటి మీద నరాల మీద, ఎద నరాల మీద నీ మునివేళ్లతో గట్టిగా నొక్కుతూ రాయి తిరిగి ఆదేశించాడు ఎర్రగుట్టల స్వామి. ఆయన చెప్పిన విధంగా చెయ్యడానికి ఆమెకు 30 నిమిషాల సమయం పట్టింది. అప్పటికి ఆమె పూర్తిగా చెమటతో తడిసిపోయింది. ఆ నరాల రాపిడికి
పసరు మహిమకు ఋషిమిత్ర లేచి కూర్చుంటాడని ఆశించిన శ్రీవింధ్య అలా వెంటనే జరగకపోవడంతో కొంత నిరాశకు లోనైంది. లేత ఎండలో ఆశ్రమం బంగారు కొండలా ప్రకాశిస్తోంది. పక్షుల కలకలం, సెలయేటి గలగలలు, అప్పుడప్పుడు వీస్తున్న చల్లని గాలి, వాతావరణం ప్రశాంతంగా ఉంది. చాలమ్మా చాలు, కాసేపు అతన్ని సేదతీరనివ్వు అంటూ లేచి ముందుకొచ్చిన ఎర్రకుట్టల స్వామి ఋషిమిత్ర కనురెప్పల్ని ఎత్తి కళ్ళల్లోకి చూసి తృప్తిగా తలాడించి, ఇప్పటికీ ఒక ప్రక్రియ పూర్తయింది అని ఆమె వైపు చూసి, లేచి సెలయేటి స్నానం చేసిరా అంటూ ఆదేశించాడు. స్నానం చేస్తే మరో చేరలేదు. ఆ విషయమే ఆలోచిస్తోంది శ్రీవింధ్య. లోపలి గదిలో నీకు అవసరమైన దుస్తులుంటాయిలే, వెళ్ళు అని చెప్పాడు ఆయన ఆమెను చదివినట్లే. వెంటనే లోపల గదిలోకెళ్ళి బయటకొచ్చింది చీర టవల్తో. బాగా విను, నీ ఇష్ట దైవాన్ని తలుచుకుని సెలయేట్లో శిరస్నానం చెయ్యి. నీ ఎదురుగా కనిపించే సూర్యుడికి నమస్కారం చేసుకో. ఆ తర్వాత ఆ తడి బట్టలతోనే ఆశ్రమంలోకి రా అంటూ ఆగి ఆమె కళ్ళల్లోకి చూశాడు ఎర్రగుట్టల స్వామి. ఆయన ఏదో అతి రహస్యమైన విషయం చెప్పడానికి యుక్తుడవుతున్నట్లుగా ఉన్నారాయన. ఆయన ఏం చెప్తాడో అన్నట్లుగా చూస్తోంది శ్రీవింధ్య. నువ్వు స్నానం చేసి ఆశ్రమంలోని ఈ ప్రదేశానికి వచ్చేటప్పటికి ఇక్కడ నేను గాని నా శిష్యులు గాని ఎవ్వరూ ఉండరు. ఈ ఏకాంతంలో మీ ఇద్దరే ఉంటారు. అప్పటికి ఋషిమిత్రలోని పరిస్థితిని గమనించు. ప్రస్తుతం అతను నీ వేళ్ల కదలిక ద్వారా కలిగించిన రాపిడి, దాని తాలూకు ఒత్తిడి కలిగించిన మానసిక జాగృత స్థితిలో ఉన్నాడు. నేను చేసిన ప్రకృతి వైద్యం అతనిలో సత్వాన్ని ఇస్తుంది. మానసిక జాగృత స్థితి నుంచి శారీరకమైన జాగృత స్థితిలోకి అతను వచ్చినప్పుడే అతనికి నీ అవసరం కలుగుతుంది. అప్పుడు నువ్వు అతన్ని చిన్నపిల్లాన్ని చేసి లాలించు, తల్లిలా లాలన చెయ్యి, ప్రేయసులా అతనికి ఏం కావాలో కనుక్కో. అతను నీ పట్ల ఏ విధంగా ప్రవర్తించినా సంకోచించకు, భయపడకు. ఏ పరిష్కారం కోసం నువ్వు అన్వేషిస్తున్నావో ఆ పరిష్కారం లభ్యమయ్యే పరిస్థితిలో నువ్వు స్త్రీగా ప్రవర్తించు. నీలోని సంపూర్ణమైన స్త్రీత్వమే అతన్ని సంపూర్ణమైన మనిషిగా మార్చగలుగుతుందనే విషయాన్ని మర్చిపోదు. ఒక్కొక్క పదాన్ని గంభీరంగా ఉచ్చరిస్తూ నెమ్మదిగా చెప్పాడు ఎర్రగుట్టల స్వామి. ఆ సమయంలో శ్రీవింధ్యకు ఆయన మాటల్లోని గూఢార్థమేమిటో అర్థం కాలేదు. సెలయేటి దగ్గరకు వెళ్లాలంటే కొండ దిగున ప్రాంతానికి ఎలా వెళ్లాలో చెప్పి దారి చూపించి రెండో వైపుకు వెళ్లిపోయారు ఎర్రగుట్టల స్వామి. నెమ్మదిగా కొండ పక్కనున్న మట్టి బాట వైపు నడక సాగించింది శ్రీవింధ్య. స్నానం చేస్తున్న అరగంట సేపు ఎర్రగుట్టల స్వామి చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూనే ఉందామె. అతను నీ పట్ల ఏ విధంగా ప్రవర్తించినా సంకోచించకు, భయపడకు. ఏ విషయాన్ని నువ్వు అన్వేషిస్తున్నావో ఆ పరిష్కారం లభ్యమయ్యే పరిస్థితుల్లో నువ్వు స్త్రీగా ప్రవర్తించు. నీలోని సంపూర్ణ స్త్రీత్వమే అతన్ని సంపూర్ణమైన మనిషిగా మార్చగలుగుతుందనే విషయాన్ని మర్చిపోకు. అంటే అర్థం ఏమిటి? రకరకాలైన ఆలోచనలు ఆమెలో ముసురుకోగా చిన్నగా సెలయేటిలోంచి బయటకొచ్చి దుస్తులు మార్చుకుని ఆశ్రమం దిశగా నడక సాగించింది శ్రీవింధ్య. ఆశ్రమం అంతా నిశ్శబ్దంగా ఉంది. లోపలి గదిలో పరుగు పెట్టిన శ్రీవింధ్య నొలక మంచం వైపు చూసింది. తను అక్కడికి వచ్చేసరికి ఋషిమిత్ర లేచి కూర్చుంటాడని, తనను చూసి నవ్వుతాడని ఊహించుకున్న శ్రీవింధ్యకు అక్కడ అలాంటి పరిస్థితి కనిపించకపోవడంతో కొంచెం నిరాశకు లోనైంది. చేతిలో ఉన్న తడిచీరను బయట ఆరవేసి లోనికొచ్చి ఋషిమిత్ర పడుకున్న గదికి పక్కనున్న గదిలోకి వెళ్లి గుండెల మీద నుంచి బయటను పక్కకు తీసి జాకెట్ బటన్స్ పెట్టుకుంటుండగా సన్నగా వినిపించిన చప్పుడుకి ఒక్కసారిగా తత్తరపడింది శ్రీవింధ్య. అది మామూలు చప్పుడు కాదు, మూలుగు. ఆ మూలుగు ఋషిమిత్రది అని ఊహించిన వెంటనే వెనక్కి తిరిగి చూసిన శ్రీవింధ్య ఒక్కసారిగా నిశ్చేష్టురాలైంది. ఎదురుగా కనిపించిన దృశ్యానికి ఆమెకు నోట మాట రాలేదు. ఎదురుగా నొలక మంచం మీద ఋషిమిత్ర, అంతవరకు నిశ్చలంగా పడుకున్న ఋషిమిత్ర లేచి కూర్చొని ఉన్నాడు. తదేకంగా శ్రీవింధ్య వైపే సూటిగా చూస్తున్నాడు. ఆ చూపులు ఒక అపరిచిత వ్యక్తిని చూస్తున్నట్లుగా లేవు. అప్పుడే నిద్రలోంచి మేల్కొన్న వాడిలా చూపుల్లా కూడా లేవు. ఆ చూపుల్లో ఆశ్చర్యం లేదు, అద్భుతము లేదు. నిర్వికారంగా నిరామయంగా ఉన్నాయి ఆ చూపులు. ఆ చూపులు సూటిగా తన వక్షస్థలంపైనే ఉండటంతో గబుక్కున తెప్పరిల్లి తన ఎదవైపు ఓసారి చూసుకుని బయటను సరిచేసుకుంది గేటిగా. ఋషిమిత్ర అంటూ భావోద్వేగానికి లోనైన శ్రీవింధ్య అతని దిశగా పరిగెత్తి అతనికి ఎదురుగా నించుని, ఋషి ఋషి నువ్వు మామూలు మనిషివైపోయావా? వణుకుతున్న గొంతుతో ప్రశ్నించింది ఆమె. ప్రశ్నకు వెంటనే అతను బదులు చెప్తాడని ఊహించింది శ్రీవింధ్య. కానీ
ఋషిమిత్ర బదులివ్వలేదు. ఆమె ఎదపై నుండి తన చూపులను కూడా మరల్చలేదు. ఋషి, ఆర్ యు ఆల్ రైట్? అతనికి ఎదురుగా మోకాళ్ల మీదచిని అతని కళ్ళలోకి చూస్తూ అడిగింది. లేదు, జవాబు లేదు. అతని భుజాల మీద చేతులు వేసి అతి దగ్గరగా అతని కళ్ళలోకి చూస్తూ ఋషి, ఋషి పిలుస్తోందామె. లేదు, వదులేదు. అంటే ఋషిమిత్రకు నయం కాలేదా? మానసికంగా ఏ మార్పు జరగలేదా? అది వరలో హాయిగా మాట్లాడేవాడే, ఇప్పుడేమైంది? ఎర్రగుట్టల స్వామి వైద్యం పనిచేయలేదా? రకరకాల ఆలోచనలు. ఏదో నిరాశతో కూడుకున్న తెలియని దుఃఖం ఆమెను వివసురాలను చేస్తోంది. ఋషి, నీకోసం నీకోసం తల్లిదండ్రుల్ని, అక్కా చెల్లెళ్ళని, నా జీవితానికి విలువైన చదువుని అన్నీ వదులుకుని వచ్చానే. ఎందుకు ఎందుకు నాకు తండ్రికిచ్చిన మాట కోసం, నీ తండ్రి సార్వభౌమారావుకి నా తండ్రికి ఉన్న స్నేహానికి, నా తండ్రికి నీ మీదున్న ప్రేమకు నా జీవితం బలైపోయినా పోతుందనే భయ సందేహాలున్నా నేను లెక్క చేయలేదు. ఎందుకో తెలుసా? నీకోసం. అతని కళ్ళలోకి చూస్తున్న శ్రీవింజకు మరి ఋషిమిత్రకి బాగుపడడేమో అనే ఆలోచన రావడంతో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతోంది. అతని కోసం తను ఎన్ని కష్టాలు పడింది, ఎన్ని రోజులు నిద్రాహారాలు మాని పస్తులుంది, డాక్టర్ సుందరేష్ దగ్గర ఎంత మానసిక క్లేశం అనుభవించింది, ఎన్ని టెన్షన్లను భరించింది. నిజంగా బాధపడుతోంది శ్రీవింజ మనసు. బాధ, దుఃఖం, ఉద్వేగం. ఎర్రగుట్టల స్వామి కూడా తన ఋషిమిత్రను బాగు చేయలేకపోయాడనే ఆలోచన, ఋషిమిత్ర బ్రతికి ఇంతేనా అనే ఆవేదన, అన్నీ అన్నీ గుర్తు తెచ్చుకున్న శ్రీవింజ మనసు ఆవేదనతో నిండిపోగా ఏడుస్తోంది. ఆ సమయంలో ఆమె బయట నేల మీదకు జారి పడిపోయింది. ఆ విషయాన్ని ఆమె పట్టించుకోలేదు. ఋషిమిత్ర చూపులు ఏమాత్రం మారలేదు. అతనిలో ఉలుపు లేదు, పలుపు లేదు. ఆమె ఎదురుగా అతను ఒక బొమ్మలాగే ఉన్నాడు. ఏం చెయ్యాలో తోచక మోకాళ్ల మీద తల పెట్టుకుని మౌనంగా ఏడుస్తోంది శ్రీవింజ. సరిగ్గా ఆ సమయంలోనే ఆమె 2 భుజాల మీద 2 చేతులు పడ్డాయి. ఆ చేతులు ఋషిమిత్రవి. సంభ్రమంతో ఉలిక్కిపడి కళ్ళెత్తి చూసిందామె. అతను ఏమీ మాటలు మంచం మీద నుంచి లేచి ఆమెను పదవి పట్టుకున్నాడు. పైకి లేపాడు. ఋషి! విస్మయంతో శ్రీవింజ గొంతు పొంగురుపోయింది. కుడి చేయి చూపుడు వేలుతో ఆమె బొబ్బ మీద కన్నీటి చారకలను తుడిచి ఆమె కళ్ళలోకి చూసి సన్నగా నవ్వాడు ఋషిమిత్ర. ఋషి, ఆర్ యు ఆల్ రైట్? నెమ్మదిగా గొణిగింది శ్రీవింజ. కావాలనే చెప్పలేదో, తెలియకే చెప్పలేదో ఆమె ప్రశ్నకు ఋషిమిత్ర జవాబు చెప్పలేదు. కానీ ఋషిమిత్ర చేష్టలు ఆమెకు వింతగా ఉన్నాయి. అతని చేతులు ఆమె భుజాల మీదుగా బొబ్బల దగ్గరకొచ్చాయి. పల్చని ఎరుపు మెరుపులతో మెరుస్తున్న పెదవుల వైపు ఒక్క క్షణం చూసి నెమ్మదిగా నెమ్మదిగా తన పెదవులను ముందుకు జరిపాడు ఋషిమిత్ర. ఏం చెయ్యబోతున్నాడు అతను తనను ముద్దు పెట్టుకోబోతున్నాడు అనే విషయం ఆమె స్పృహలోకి రాగానే ఉద్వేగంతో ఉక్కిరి బిక్కిరైపోయింది శ్రీవింజ. దానికి కారణం ముద్దు పెట్టుకోవాలనే వాంఛ అతనికి వచ్చిందంటే అతనిలో మానసిక రుగ్మత నయమైపోయి ఉండాలి. ఆమెకు ఆలోచించడానికి సమయం ఇవ్వలేదు ఋషిమిత్ర. అంతలోనే అతని పెదవులు ఆమె పెదవుల్ని గట్టిగా చుంబించాయి. తన దేహంలోని శక్తినంతా ఎవరో లాగివేస్తున్న మధురమైన స్పర్శ అలా తనని గాఢంగా చుంబిస్తున్న ఋషిమిత్ర చేష్టలను ఓరకంట గమనిస్తోంది శ్రీవింజ. ఆ సమయంలో అతని ఉచ్ఛ్వాస నిశ్వాసలు గాఢం కావటం, అతని ముక్కు పొటాల్లోంచి వేడి గాలి ఆమె ఎదభాగానికి తగిలి గిలిగింతలు కలిగించటం అంతా ఏదో వింత. 2 క్షణాలు గడిచాక స్త్రీ సహజమైన సిగ్గు ఒక్కసారిగా శ్రీవింజను ఆక్రమించుకోగా వెనక్కి జరగబోయి పక్కకు దూలిపడింది. ఆ సమయంలో ఆమె చెయ్యి వెదురు తడకతో చేసిన తలుపునకు తగిలి ముందుకు జరిగింది. ఎవరో గొళ్ళెం పెట్టినట్లుగా ద్వారబంధం మూసుకుపోయి ఉంది. గదిలో మసక చీకటి. కుడి చేయి పట్టుకుని పక్కకు లాగడంతో అదుపు తప్పి కింద పడిపోయిందామె. పడిపోతున్న ఆమెను పట్టుకుని నేల మీదకు చార్చాడు మెల్లగా. ఆ సమయంలో అతని చేతుల్లో ఆమె చీర పూర్తిగా వచ్చేసింది. ఋషి, ఏంటిది? నాలుక చివరి వరకు వచ్చిన మాట మధ్యలోనే ఆగిపోయింది. దానికి కారణం ఎర్రగుట్టల స్వామి చెప్పిన హితోపదేశం. కాసేపయ్యాక అలికి ముగ్గులు పెట్టిన నేల మీద వివస్త్రగా ఉంది శ్రీవింజ. ఆమె పక్కన ఋషిమిత్ర. అతను వివస్త్రుడై ఉన్నాడు. కొంతవరకు అతను చేస్తున్న చేష్టలను గమనించిన శ్రీవింజ ఆ తరువాత ఆ పరిస్థితులు తెచ్చిన అనుభూతికి గురైపోయింది. తనని తాను కంట్రోల్ చేసుకోవాలనే స్త్రీ సహజమైన తపన. ఋషిమిత్ర ప్రవర్తించే ఎలాంటి ప్రవర్తనకైనా అడ్డు చెప్పకూడదని ఎర్రగుట్టల స్వామి విధించిన నిబంధన. ఋషిమిత్రని ఎలాగైనా రక్షించాలని తాను దృఢ సంకల్పంతో సిద్ధమైనప్పుడు తన తండ్రి విశ్వపతి చెప్పిన మాటలు అన్నీ ఒక్కొక్కటిగా గుర్తొచ్చాయి శ్రీవింజకు.
ఒక పక్క శ్రీవింధ్య ఆలోచనలతో కొట్టుమిట్టాడుతూ ఉండగానే వేరొక పక్క ఋషిమిత్ర ఆమెను పూర్తిగా ఆక్రమించేశాడు. అతని ముఖంలోకి చూడలేక కళ్ళు మూసుకుంది శ్రీవింధ్య. 10 నిమిషాలు గడిచాయి. ప్రథమ సమాగమం తెచ్చిన తీవ్ర అలసట కారణంగా శ్రీవింధ్య నెమ్మదిగా మగతలోకి జారుకుంది. అలా ఆమె ఎంతసేపు నిద్రపోయిందో ఆమెకే తెలియదు. నిశీది నిశ్శబ్దంలో తెప్పరిల్లే స్వప్నసారిక ఏటి అలల తాకిడికి ఒడ్డున వయ్యారంగా ఊగే గడ్డిపోచల శిరస్సుల మీద మెరిసే ఎండ మెరుపు, గుత్తులు గుత్తులుగా పూలు రాలుతున్న వింత సవ్వడి, ఎవరో తట్టినట్లుగా ఒక్కసారిగా కళ్ళు విప్పింది శ్రీవింధ్య. అయినా 2 నిమిషాలు తన స్థానంలోంచి కదలలేకపోయిందామె. తల తిప్పి కిటికీ వంచి బయటకు చూసింది. సాయం చీకట్లు సన్నగా ముసురుకుంటున్నాయి. అసలే అడవి ప్రాంతం కావడం వలన చీకటి మరింత దట్టంగా ఉన్నట్లుగా ఉంది. ఆ మసక చీకట్లో తన గుండెల వైపు, మోకాళ్ల వైపు చూసుకున్న శ్రీవింధ్య నిశ్చేష్టురాలైపోయింది. ఆచ్ఛాదన లేని గుండెలు, పిక్కల వరకు తొలగిపోయిన చీర, గబుక్కును చీర సర్దుకుని జాకెట్ సరిచేసుకుని బయట సరిచేసుకుందామె. నలువైపులా పిచ్చిదానిలా చూసింది. ఎదురుగా ఉన్న నొలక మంచం వైపు చూసింది. ఆ మంచం ఖాళీగా కనిపించడంతో ఆలోచనలో పడిందామె. తన దగ్గరకు వచ్చిన ఋషిమిత్ర తననేం చేశాడు? కొన్ని గంటల క్రితమే జరిగిన ఆ సంఘటన ఎప్పుడో జరిగినట్లుగా ఉంది. అతడు కోరికగా తన వైపు చూడటం, తనను కౌగలించుకోవడం, తాను అభ్యంతరం చెప్పకపోవడం. ఆ తర్వాత ఏం జరిగింది? తరువాత ఒక్కసారిగా ఆమె చూపు అరచేతి మీద పడింది. ఆ అరచేతి మీద ఋషిమిత్ర పంటిఘాటు, మెడ కింది భాగంలో గోరుఘాటు. అద్దం కోసం వెతికిందామె. కనిపించకపోవడంతో కుడి చేతి వేళ్లతో నుదుటి భాగాన్ని తడిమి చూసుకుంది. జుట్టు బొట్టు చెదిరిపోయినట్లుగా గుర్తించింది. అంటే ఋషిమిత్ర తన పట్ల పూర్తిగా మగాడిగా ప్రవర్తించాడా? ఆ సమయంలో తాను స్పృహలో లేదా? తన మనసు మొద్దుబారిపోయి తన వయసు మాత్రమే అతనికి సహకరించిందా? ఏది ఏమైనా తన శరీరం అతనికో మందులా ఉపయోగపడి అతను మామూలు మనిషి అయితే చాలు 10,000 కుటుంబాలు వీధిని పడకుండా ఉండిపోతాయి. ఆ సమయంలో ఆమె తన స్త్రీత్వాన్ని కోల్పోయానని ఏమాత్రం బాధపడలేదు. తన కన్న తండ్రి ఆవేదన తీరినట్లుగా తృప్తి పడింది. ఆమె మనసంతా ఒక్కసారిగా ఆనందంతో నిండిపోయింది. ఋషిమిత్ర ఆరోగ్యం కుదుటపడినట్లుగా భావించిందామె. ఇంతకీ ఋషిమిత్ర ఎటు వెళ్ళిపోయాడు? సిగ్గుపడి బయటికెళ్ళిపోయాడా? శ్రీవింధ్య గబుక్కున లేచి ఆ ఆశ్రమంలోంచి బయటకొచ్చి చూసింది. ఆమె ఊహించినట్లుగా అక్కడ ఋషిమిత్ర లేడు. ఏ ఒక్క మానవ ప్రాణి కూడా లేదు. వేగంగా కొండ చివరి వరకు వెళ్లి సెలయేటి వైపు చూసింది. అక్కడ కూడా ఋషిమిత్ర లేడు. మరెక్కడికి వెళ్ళాడు? ఋషిమిత్ర స్వేచ్ఛగా తనతో సమాగమంలో పాల్గొన్నాడంటే దానర్థం అతను పూర్తిగా మనిషి అయ్యాడనేనా? స్త్రీ స్పర్శ కారణంగా అతని మనసులో రుగ్మత పూర్తిగా మాయమైపోయిందా? మళ్లీ పూర్వంలా మనిషి మామూలైపోయాడా? అతని శక్తి, ఇంటెలిజెన్స్ అతని గురించి అతను తెలుసుకున్నాడా? అతని గురించి అతను తెలుసుకున్నప్పుడు తనని గురించి కూడా తెలుసుకునే ఉంటాడే. ఇప్పుడు తను ఎదురైతే తనని ఋషిమిత్ర ఎలా రిసీవ్ చేసుకుంటాడు? నన్ను ఎలా పలకరిస్తాడు? ఋషి ఋషి, ఐ లవ్ యూ ఋషి అంటూ గబగబా ముందుకెళ్ళింది వరుసగా బ్రహ్మజముడి పొదలు. ఆ పొదల మధ్య నుంచి కొండ దిగువన ఇసుకలో కనిపించే ప్రతి బండరాయి వైపు చూస్తూ ముందుకు పరిగెడుతోంది శ్రీవింధ్య. ఋషిమిత్ర అరుస్తోందామె బిగ్గరగా. ఆమె అరుపుకి ఎక్కడా ప్రతిస్పందన లేదు. దాంతో ఒక్కసారిగా ఆమెలో నిస్సత్తువ చోటు చేసుకుంది. దాంతో మరి కదలలేకపోయిందామె చాలాసేపు. ఆ అడవిలోనే ఎక్కడో ఉంటాడు, మళ్ళీ వెనక్కి వస్తాడేమో అనే ఆశ. ఆ ఆశతోనే మళ్లీ వెనక్కొచ్చి ఆశ్రమం ముందు బండరాయి మీద కూర్చొని ఎదురు చూస్తోంది. అంచెలంచెలుగా పెరుగుతున్న దట్టమైన చీకటి. ఆ చీకట్లో మబ్బుల చాటు నుంచి అస్పష్టంగా మెదులుతున్న చంద్రుడు, ఎక్కడి నుంచో సుగంధ పరిమళాన్ని మోసుకొస్తున్న అడవి గాలి. అలా ఎంతసేపు ఋషిమిత్ర కోసం ఎదురు చూస్తూ నిరీక్షిస్తూ కూర్చుందో ఆమెకే తెలియదు. ఆ తరువాత ప్రకృతికి క్రియను ఊహించుకోవడమే భ్రమ. ఆ భ్రమను తనకు అనువుగా విశ్లేషించుకోవడమే స్వప్నం. భౌతిక ప్రపంచంలో ఆ స్వప్నాన్ని అన్వయించుకోవడమే సత్యం. ఆ సత్యమే జీవితం. భగవద్గీతలోని అమూల్యమైన వాక్కులు జ్ఞప్తికి వస్తున్నాయి శ్రీవింధ్యకు. ఏమయ్యాడు ఋషిమిత్ర? చీమకాటుకు బాధపడే మనసు పాము కాటుకు ఓదార్పు పొందుతున్నట్లుగా ఉంది ఆమె మనసు. తాను కన్యత్వం కోల్పోయిందనే ఆలోచన కన్నా ఋషిమిత్ర కనిపించడం లేదనే బాధే ఎక్కువగా ఉంది. మరోసారి ఆ పరిసరాలన్నింటినీ వెతికింది. చీకట్లో నిరాశగా బండరాళ్ల పక్క నుంచి ఆశ్రమం వైపు నడుస్తోంది. అంతవరకు చీకట్లో ఉన్న ఆ ఆశ్రమం దివిటీలా దీపాలు వెలుగుతూ కనిపించడంతో ఆశ్చర్యంగా గబగబా ముందుకు పరిగెత్తి ఆశ్రమ ప్రాంగణంలో కనిపించిన ఎర్రగుట్టల స్వామిని చూడగానే అంతవరకు ఆమెలో నిబిడీకృతంగా ఉన్న దుఃఖం కన్నీటి రూపంలో బయటకొచ్చింది.
స్వామి, నా ఋష్యమిత్ర కనిపించడం లేదు అందామె రాబోతున్న దుఃఖాన్ని అదిమి పెడుతూ. ఒక్క నిమిషం సేపు శ్రీవింజ కళ్ళల్లోకి సూటిగా చూశాడు ఎర్రగుట్టల స్వామి. ఆయన వెనుక శిష్యులు చేతులు కట్టుకుని నిలబడి ఉన్నారు. అతను అవతారం చాలించాడు. ఎర్రగుట్టల స్వామి నోట్లోంచి ఆ మాటలు గంభీరంగా వచ్చాయి. అంటే? పాలిపోయిన మొహంతో ప్రశ్నించిందామె. ఇంకా అర్థం కాలేదా? అర్థం కాలేదు స్వామి, బేలగా చూస్తూ అందామె. ఋషిమిత్ర నీ సమాగమంతో పురుషుడయ్యాడు. అతనిలోని మానసిక రుగ్మతలన్నీ మటుమాయమైపోయాయి అన్నాడాయన. ఆ మాటలు వినగానే శ్రీవింజ ముఖంలో అంతులేని ఆనందం చోటు చేసుకుంది. ఆమెకిప్పుడు ప్రపంచాన్ని జయించినంత ఉద్వేగంగా ఉంది. అప్పటికప్పుడు ఆ విషయాన్ని తన తండ్రికి చెప్పి అప్పుడు ఆయన కళ్ళల్లో కదలాడే ఆనందాన్ని చూడాలని ఉంది. కొద్ది క్షణాల్లోనే ఆ ఆనందోద్వేగం నుంచి తేరుకుంది శ్రీవింజ. అతనిప్పుడు ఎక్కడున్నాడు? ఆతృతగా ప్రశ్నించిందామె. కొండ దాటి కోన దాటి మానవ ప్రపంచంలోకి వెళ్ళిపోయాడు. అంతా నీ మంచికేలే, చిన్నగా నవ్వారాయన. అది వింటూనే ఆమె నిర్ఘాంతపోయింది. ఆ విషయం ఆమెకు డైజెస్ట్ కావడం లేదు. కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా అర్ధోక్తిలోనే ఆగిపోయిందామె. ఇక అతను నీతో ఏమీ చెప్పడు. పూర్తిగా నీ వాడయ్యాక నీతో చెప్పడం ఎందుకు? ప్రపంచంలో అతను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అతని కోసం కొన్ని లక్షల మంది ఎదురు చూస్తున్నారు. అతన్ని నువ్వు బాధ్యత వైపు మరల్చావు. అతను ఇప్పుడు ఎక్కడున్నాడు? నేను కలుసుకోలేనా? కంగారుగా ప్రశ్నించిందామె. ఆలస్యం చెయ్యకుండా వెళ్తే కలుసుకుంటావు. ఎర్రగుట్టల స్వామి పెదవుల నుంచి ఆ మాటలు వినిపించగానే గబుక్కున ముందుకు వంగి ఆయన పాదాలకు నమస్కరించి నాకంతా మంచి జరగాలని ఆశీర్వదించండి స్వామి అని ప్రార్థించి మరో మాట కోసం ఎదురు చూడకుండా ముందు కూరికింది శ్రీవింజ. బండరాళ్లను దాటుకుని పొదల మధ్య నుంచి పరిగెడుతోందామె. 2 గంటల క్రితం ఆశ్రమంలోంచి బయటికి వెళ్లిపోయిన ఋషిమిత్ర అరకు రోడ్డు పాయింట్కు చేరాలంటే కనీసం 4 గంటలు పడుతుంది. రోడ్డు పాయింట్కి వెళ్లాలంటే అతను కాలినడకనే వెళ్ళాలి తప్ప మరో మార్గం లేదు. ఆ ఆలోచన రావడంతోనే తన శక్తినంతా కూడ తీసుకుని పరిగెడుతోంది శ్రీవింజ. చీకట్లో లేడు పిల్లలా పరిగెడుతోంది. శక్తినంతా కూడ తీసుకుని క్షణాలు నిమిషాలై, నిమిషాలు గంటలై వెనక్కి పరిగెడుతున్నాయి. ఋషిమిత్ర మధ్య మధ్యలో అరుస్తూనే ఉంది శ్రీవింజ. ఆ అరుపులకు ఆకులు చాటున నిద్రపోతున్న పక్షులు తెప్పరిల్లుతూ రెక్కల్ని విదిలిస్తున్నాయి. ఆ రెక్కల చప్పుడు వింతగా ఉంది. దాదాపు 2:30 గంటల తర్వాత ఓ గిరిజన గ్రామం చేరుకుంది శ్రీవింజ. అక్కడ చెట్టు కింద చలి తాగుతున్న కొంతమంది గిరిజనుల్ని ఋషిమిత్ర గురించి అడిగింది. లేదమ్మా, ఇటువైపు అలాంటి కుర్రాడెవరూ రాలేదే. పాడేరు దారి వైపు పట్నం రోడ్డుకి వెళ్ళాడేమో. పాడేరు దారి అంటే ఎడమవైపు కొండల వెనక నుంచి వెళ్తే పాడేరు దారి చెప్పాడు గిరిజనుడు. దారి వైపు వెళ్లాలంటే ఇదే దారి మరో గిరిజనుడు చెప్పాడు. అరకు రోడ్డు పాయింట్కి వెళ్లాలంటే ఇంకెంత టైం పడుతుంది? 3 గంటలు పట్టొచ్చు. ఋషిమిత్ర ఏ దారి వెంబడి వెళ్ళుంటాడు? ఎవరైనా యువకుడు మీకు కనిపిస్తే శ్రీవింజ నీకోసమే అరకు రోడ్డుకి వెళ్ళిందని చెప్పండి ప్లీజ్ అంటూనే ముందుకు పరిగెత్తింది శ్రీవింజ. చీకట్లో పరిగెడుతున్న ఆమె వైపు ఆ గిరిజనులు విచిత్రంగా చూడసాగారు. అప్పటికి సమయం 10:40 దాటింది. సరిగ్గా మరో 80 నిమిషాల తర్వాత అరకు రోడ్డు పాయింట్ దగ్గరకు వచ్చింది శ్రీవింజ. రోడ్డంతా నిశ్శబ్దంగా ఏకాంతంగా ఉంది. బస్టాండ్ వైపు నడిచింది. ఆ బస్టాండ్లో 1-2 పల్లెజనం తప్ప మరెవ్వరూ లేరు. శ్రీవింజ ఒక్కసారిగా హతసురాలైపోయింది. అంతవరకు ఆమెలో చోటు చేసుకున్న ధైర్యం నెమ్మదిగా సడలడం ప్రారంభించింది. చీకటి, చిరుచలి, ఏ తోడు లేని ఒంటరితనం. ఆ బస్టాండులో ఋషిమిత్ర కనిపిస్తాడనే కొండంత ఆశతో అక్కడికి వచ్చింది శ్రీవింజ. అటు ఇటు చూస్తోందామె. అదే సమయంలో దూరంగా జీప్ లైట్ కనిపించింది. ఆశగా ఆ వైపు చూస్తోందామె. రాజ్దూత్ బైక్ శబ్దానికి భయంగా చెట్టు కింద కూర్చున్న గిరిజనులు మట్టిపాక వైపు చూశారు. రాజదూత నెమ్మదిగా ఆ చెట్టు దగ్గర ఆగింది. దుమ్ము, ధూళి, చెమటతో నిండిపోయిన భీమరాజు అతనికి కావలసిన ఇన్ఫర్మేషన్ ని అడిగాడు ఆ గిరిజనుల్ని. మీరు ఒక అమ్మాయి కోసం, అబ్బాయి కోసం వెతుకుతున్నారా? ఆశ్చర్యంగా అడిగారు గిరిజనులు. అవును, గత 2 రోజులుగా ఈ అడవినంతా గాలిస్తున్నాను. నాకు ఏ ఒక్కరూ కనిపించడం లేదు. కనీసం ఎర్రగుట్టల స్వామి కూడా కనిపించలేదు. అబ్బాయి గురించి మాకు తెలియదు, ఒక గిరిజనుడు చెప్పాడు. అమ్మాయి? ఆతృతతో అడిగాడు అతను. ఇప్పుడే వెళ్ళిందిగా, ఇంకో గిరిజనుడు అన్నాడు. ఇప్పుడే వెళ్ళిందా? ఎటు వెళ్ళింది? ఆ అమ్మాయి పేరు శ్రీవింజేనా? మరింత ఆసక్తిగా అడిగాడు అతను. అమ్మాయి పేరు మాకు తెలియదు, కానీ ఆ అమ్మాయి ఇంకో అబ్బాయి గురించి వివరాలు అడిగింది. అరకు రోడ్డు వైపు వెళ్ళింది. నీకు బండి ఉంది కాబట్టి వెంటనే వెళితే నడిదారిలోనే దొరికిపోతుంది. ఆ గిరిజనులకు కృతజ్ఞతలు చెప్పి బండి స్టార్ట్ చేశాడు భీమరాజు. రాజదూత్ విహంగల్లా ముందుకు దూసుకుపోతోంది.
భీమరాజు విశాఖపట్నంలో అతి కష్టం మీద వివరాలన్నీ సేకరించి కొన్ని పనులు పూర్తి చేసిన మీదట 2 రోజుల క్రితం శ్రీవింజ కోసం అరకు అడవిలోకి అడుగు పెట్టాడు. చెట్టు పొట్ట గాలిస్తున్నా అతనికి శ్రీవింజ గురించి, రిషిమిత్ర గురించి చిన్న సమాచారం కూడా దొరకలేదు. ఎర్రగుట్టల స్వామి గురించి కూడా ఏ విషయమో తెలియలేదు. దానికి కారణం అడవిలో అతను దారి తప్పిపోవడమే. చిట్టడవిలో చిక్కుకుపోయిన అతను ఎట్టకేలకు బయటకొచ్చాడు. ప్రస్తుతం అతను అరకు రోడ్డు వైపు ప్రయాణిస్తున్నాడు. గతుకుల రోడ్డు మీద 80 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతోంది బండి. అతని మనసులో ఎక్కడో శ్రీవింజ కనిపిస్తుందనే ఆశ మిణుకుమిణుకుమంటోంది. అప్పలస్వామి అంతవరకు నోట్లో ఉన్న బీడీని తుప్పుకుని బయటకు ఉమ్మేసి దూరంగా రోడ్డు పక్కన ఎర్రటి చీరలో దేవకన్యలా కనిపిస్తున్న అమ్మాయి వైపు కళ్ళు చిట్లించి చూశాడు. సార్, అమ్మాయి. అప్పలస్వామి అనుంగు అనుచరుడొకడు వెనక సీట్లోంచి అరిచాడు. మనకు కావలసిన అమ్మాయి అయి ఉంటుంది, మీరేం కంగారు పడి గొడవ చేయిస్తే ఆ పిట్ట చేయి జారిపోతే ఆ డాక్టర్ సుందరేష్ మనల్ని గురిపెట్టి కాల్ చేస్తాడు. అంచేత మనం మన తెలివితేటలను చాలా జాగ్రత్తగా ఉపయోగించాలి, గుర్తుంచుకోండి. జీపును జాగ్రత్తగా ఆ అమ్మాయి ముందు ఆపు, ఆ తర్వాత విషయం నే చూసుకుంటాను అని శకుని టైపులో నెమ్మదిగా సాలోచనగా అన్నాడు రౌడీ అప్పలస్వామి. తన వైపే వస్తున్న జీపు వైపు ఆశగా చూస్తోంది శ్రీవింజ. జీప్ ఆమె ముందు ఆగింది. డ్రైవర్ పక్కన కూర్చున్న అప్పలస్వామి వైపు శ్రీవింజ యగాదిగా చూసింది. ఏమ్మాయి, ఎవరు నువ్వు? గిరిజనుల పిల్లవా? ఇంత అర్ధరాత్రి రోడ్డు పక్కన నుంచున్నావేమిటి? గంభీరంగా అడిగాడు అప్పలస్వామి. మీకు దారిలో ఓ కుర్రాడు కనిపించాడా? అతని పేరు రిషిమిత్ర అడిగింది శ్రీవింజ ఆత్రుతగా. రిషిమిత్ర? ఆ పేరు వినగానే ఆ అమ్మాయి తనకు కావలసిన అమ్మాయి అని అర్థమైపోయిన అప్పలస్వామి, అబ్బాయా? అవును, చూశాం కదరా. శృంగవరపుకోట జంక్షన్ దగ్గర పాపం దిగులుగా నిల్చొని ఉన్నాడు. ఒక బాణాన్ని గాల్లో కుదిలాడు అప్పలస్వామి. కనిపించాడా? దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్లగలరా? మీకెంత కావలిస్తే అంత డబ్బిస్తాను. మెడలో ఉన్న బంగారపు గొలుసును చేతితో పట్టుకుని చూపిస్తూ అన్నదాన్ని. అక్కర్లేదమ్మా, మేం కూడా శృంగవరపుకోట వైపే వెళుతున్నాం, రండి కూర్చోండి అంటూ డ్రైవర్ దిశగా జరిగాడు అప్పలస్వామి. ఆ సమయంలో మరో ఆలోచన లేకుండా జీప్ ఎక్కి కూర్చుంది శ్రీవింజ. డాక్టర్ సుందరేష్ అప్పజెప్పిన పని ఎంత సులభంగా అవుతుందని ఊహించని అప్పలస్వామి ఓరకంట ఆమెను చూస్తున్నాడు. ఆ భుజం స్పర్శ ఆ చలిగాలిలో అతని మనసుకి వెచ్చదనాన్ని ఇస్తుంది. శృంగవరపుకోట రైల్వే స్టేషన్ కు దగ్గరలో ఓ పాడుపడిన బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్ లో ఎంతో మంది అమ్మాయిలతో గడిపిన అనుభవం అతనికి గుర్తొచ్చింది. అతని మనసులో ఒక్కసారిగా కిరాయి ఆడపిల్లలిచ్చిన కిరాయి సుఖం తాలూకు దృశ్యాలు లీలగా కదలాడడంతో మనసులోనే ఓ పథకాన్ని సిద్ధం చేసుకున్నాడు అప్పలస్వామి. జేబులోంచి బీడీ తీసి హుషారుగా వెలిగించబోయి ఆ ప్రయత్నాన్ని వెంటనే విరమించాడు. ఆ దృశ్యాన్ని చూసిన శ్రీవింజ పాపం, ఈ వ్యక్తి ఎవరో మంచోడే అనుకుంది. ప్రపంచంలో దుర్మార్గం మంచితనపు ముసుగు వేసుకుంటుందని అనుభవి రీత్యా ఇంకా తెలియని శ్రీవింజ వేగంగా పోని అప్పలస్వామి గదమాయించడంతో జీపు స్పీడ్ మరింత పెంచాడు డ్రైవర్. ఆగమేఘాల మీద అరకు రోడ్డు పాయింట్కి వచ్చిన భీమరాజుకి దూరంగా శృంగవరపుకోట రోడ్డు వైపు వెళుతున్న ఒక జీపు కనిపించడంతో అతని మనసు కీడు శంకించింది. మరో ఆలోచన లేకుండా రాజదూతిని ఆ దిశగా పోనిచ్చాడు అతను. జీపు శృంగవరపుకోట పాడుపడిన బిల్డింగ్ ముందు ఆగింది. మేం కూడా విశాఖపట్నమే వెళుతున్నాం. ఇక్కడ 2 నిమిషాల్లో టీ తాగేసి మరో నిమిషంలో జీప్ ఎక్కుదాం. మీరు కూడా ప్రయాణం చేసి అలసిపోయినట్లున్నారు అన్నాడు అప్పలస్వామి. మస్క చీకట్లో కనిపిస్తున్న ఆ వాతావరణాన్ని అంచనా వేయడానికి ప్రయత్నించే స్థితిలో లేదామె. ఎంత త్వరగా రిషిమిత్రను చేరుకుందామా అనే ఆతృతలోనే ఉందామె. కానీ మరోపక్క ఆమె ఆలోచనలన్నీ రిషిమిత్ర మీదే ఉన్నాయి. ఆ బిల్డింగ్ కొంచెం దూరంలో ఓ కాకా హోటల్ పక్కన జీప్కు ఆనుకుని టీ తాగుతున్న ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు, రౌడీల్ లాంటి కొంతమంది వ్యక్తులు ఓ అమ్మాయితో పాడుపడిన బిల్డింగ్ వైపు వెళ్లడం పోలీసు బుర్రకి పెద్దగా పని కనిపించలేదు. ఒరే వెర్రి వెంకటప్పుడు అని పక్కనున్న కానిస్టేబుల్ని పిలిచి సంగతేంటి అని అడిగాడు ఈశ్వర్రావు. ఏటుంటది సారు, ఆడ అప్పలస్వామి, మిగతా వాళ్ళందరూ అడిగాండి. వాళ్ళ పక్కన ఉన్నది ఆడపిల్ల. మనకు పగటిపూట మజాలు చేసుకోవడం అలవాటైతే వాళ్ళకి రాత్రిపూట మజాలు చేసుకోవడం అలవాటు అంచేత అన్నమాట. పెద్దగా నవ్వుతూ చెప్పాడు కానిస్టేబుల్ వెంకటప్పుడు. ఒరే వెంకటప్పుడు, ఈ టైంలో నా మనసు ఆడగాలి వైపు లాగేస్తుందిరా, పద సరుకులు కూడా చూస్తే సరదాగా ఉంటది కదా. హుషారుగా గోల్డ్ ఫ్లాక్ బిగ్ సైజ్ సిగరెట్ వెలిగిస్తూ అన్నాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రావు. మరి ఆ వైజాగ్ డాక్టర్ గారి పనో, అది కూడా ఏదో అమ్మాయి పనే అన్నారు కదా అన్నాడు వెంకటప్పుడు. అది అమ్మాయి పనే, ఇది అమ్మాయి పనే. ముందు నాటు సరుకును చూద్దాం, ఆ తర్వాత సిటీ సరుకు కోసం వెళదాం పద. ఆలస్యం అమృతం విషం అంటూ జీప్ ఎక్కాడు ఈశ్వర్రావు. జీపు చీకటి దారంలోంచి పాడుపడ్డ బిల్డింగ్ దిశగా దూసుకుపోతోంది. పాడుపడ్డ బంగ్లా ముందు 40 వోల్ట్ల బల్బు మినుగు మినుగుమంటూ వెలుగుతోంది.
జీబులోంచి దిగిన అప్పలస్వామిని చూడగానే అరుగు మీద కూర్చున్న ఇద్దరు బుర్రమేసాల వ్యక్తులు లేచి రౌడీ నమస్కారం చేశారు. వాళ్ళను పట్టించుకోకుండా అప్పలస్వామి భయం భయంగా వాళ్ళందరి వైపు చూస్తున్న శ్రీవింధ్య వైపు చూసి చప్పుడు చేయకుండా నవ్వి, చూడు పిల్ల, వీళ్ళందరూ మనోళ్లే, నువ్వు ఇక్కడ హాయిగా చక్కగా ఉండొచ్చు, భయమేమీ లేదు, వెళ్ళు లోపల గదిలోకి వెళ్ళు అన్నాడు అప్పలస్వామి. మీరు టీ తాగుతున్నారుగా, నేను లోపలికి ఎందుకు వెళ్ళడం అనుమానంగా ప్రశ్నించింది శ్రీవింధ్య. పిచ్చి పిల్ల, నీకు బొత్తిగా లోక జ్ఞానం లేనట్లుగా ఉందే, చూస్తే బాగా చదువుకున్న దానికి లాగా ఉన్నావు. చూడమ్మా, రహస్య ప్రోగ్రామ్స్ అన్ని గదుల్లోనే జరుగుతాయి కదా, రహస్య ప్రోగ్రామ్స్ అంటే నాకు చాలా ఇష్టం, పద పద అంటూ శ్రీవింధ్య భుజం మీద చెయ్యి వేసి ఆమెను దగ్గరగా తీసుకున్నాడు అప్పలస్వామి. ఆ మాటలకు గాని చేష్టలకు గాని వెంటనే బెదిరిపోలేదు శ్రీవింధ్య. అప్పలస్వామి ఆమెను ఒక మామూలు అమ్మాయిగానే ఊహించాడు. అతని ప్రవర్తనకు చిన్నగా ఆమె నవ్వుకుంది మనసులోని. నాకు కూడా రహస్య ప్రోగ్రామ్స్ చాలా ఇష్టం, పద లోనికి వెళదాం, ఇక్కడైతే అందరూ చూస్తారు కదా. తన భుజం మీద ఉన్న అప్పలస్వామి చేతిని నెమ్మదిగా తప్పిస్తూ కొంటిగా అంది శ్రీవింధ్య. అయ్య బాబు, ఈ పట్నం పిల్లలు యమ ఫాస్ట్ అంటుంటే ఏవో అనుకున్నా, నిజమేనన్నమాట. పద పద అంటూ సంతోషంగా దొమ్మలగొండి నవ్వుతున్నట్లుగా నవ్వి, ఒరేయ్ మనకు అర్జెంటుగా అరగంట పని ఉంది, ఆ బ్రహ్మదేవుడు వచ్చినా లోపలికి పంపకండ్రా అంటూ శ్రీవింధ్య చేతిని పట్టుకుని లోపలికి నడుస్తూ ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి కరెంట్ షాక్ తిన్నవాడిలా అయిపోయి కొంచెం చిరాకు పడి ఇంకొంచెం కంగారు పడి వచ్చిన కోపాన్ని అణుచుకుని, ఏంటండి సిఐ ఈశ్వరరావు గారు, వేళ కాని వేళలో ఈ టైంలో ఎలా వచ్చారు, ఏంటి పని అని అడిగాడు అప్పలస్వామి అసహనంగా. నేనెవరో తెలుసన్నమాట, నా పేరు కూడా తెలుసన్నమాట అన్నాడు వ్యంగ్యంగా సిఐ ఈశ్వరరావు. మీ పేరు మాకు తెలుసు, మా పేరు మీకు తెలుసు, మనం ఫోన్లోనే మాట్లాడుకున్నాం, ఇప్పుడు కలుసుకున్నాం, కానీ టైం కాని టైంలో కలుసుకున్నాం, అది నా బాధ అన్నాడు అప్పలస్వామి. కరెక్ట్ టైంలోనే కలుసుకున్నాం అప్పలస్వామి, పట్టక మంచి పిల్లనే పట్టావు, నేరుగా పాయింట్కి వచ్చేస్తున్నాను, ఈ పిల్లను ముందు నాకు వదిలే, నాకు అవతల అర్జెంటు పని ఉంది అన్నాడు ఈశ్వరరావు. కుదరదండి సిఐ గారు, ముందు నేను తర్వాత మీరు అన్నాడు కొంచెం కోపంగా అప్పలస్వామి. ఆ సమయంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు తాగి ఉన్నాడనే విషయం అప్పలస్వామికి తెలియదు. వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళ మాటలు వింటూ తను ట్రాప్ లో ఇరుక్కున్నానన్న విషయం ఎప్పుడో అర్థం చేసుకున్న శ్రీవింధ్య అక్కడి నుంచి తప్పించుకుని ఋషిమిత్ర జాడని తెలుసుకునే విషయం మీదే తన ఆలోచనలను కేంద్రీకరించింది. అప్పలస్వామి సిఐ ఈశ్వరరావు కొంచెం సేపు మాట అనుకుని ఆ తర్వాత తమ పవర్ గురించి సొంత డబ్బా కొట్టుకుని ఆఖరికి ఓ రాజీకి వచ్చారు. పోలీస్ ఇన్స్పెక్టర్ని కాబట్టి తను ఆ పిల్లతో గడుపుతానని, ఆ తర్వాత నువ్వు వెళుదువుగానని సిఐ ఈశ్వరరావు చెప్పడంతో అప్పలస్వామి ఒప్పుకున్నాడు. అటు ఇటు చూసి దూరంగా నిలబడ్డ శ్రీవింధ్య వైపు చూసి, నా జీపులో మందుబాటులు ఉంటుంది, లోపలికి పంపించు అప్పలస్వామి అని చెప్పేసి శ్రీవింధ్య దగ్గరకు వెళ్ళి, పద ఇప్పటికే టైం అయిపోనాది అని అన్నాడు. శ్రీవింధ్య ఆ రూమ్లోకి నడిచింది ఒకంత అనుమానంగానే. ఆ రూమ్ లో 40 వోల్ట్ల బల్బు వెలుగుతోంది. తాను లోపలికి వెళ్ళగానే శ్రీవింధ్య ఆ బల్బు స్విచ్ ఆఫ్ చేసింది. ఏంటి లైట్ ఆర్పేస్తున్నావు నవ్వుతూ అడిగాడు సిఐ ఈశ్వరరావు. విశ్వరూపం నీకు చూపిద్దామని చెప్పిందామె. సిగరెట్ వెలిగించకపోయినా సిఐ ఈశ్వరరావు ఓ పిడికిలి దెబ్బ నుదుటి మీద సడన్ గా తగలటంతో పక్కకు పడిపోయి, ఏంటిది నాకేం అర్థం కావట్లేదు అని అన్నాడు ఈశ్వరరావు కంగారు పడిపోతూ. అప్పటికే శ్రీవింధ్య కాలేజీ రోజులను జ్ఞాపకం తెచ్చుకుని తన కరాటే కిక్కులతో చీకట్లో ఈశ్వరరావును తంతోంది. ఈశ్వరరావు ఏమీ అర్థం కాక అరుస్తున్నాడు. శృంగార సమయంలో ఇన్స్పెక్టర్ గారు అరుస్తుంటారా, భలే విచిత్రంగా ఉందే, బయట నవ్వుతూ కామెంట్ చేస్తున్నాడు అప్పలస్వామి. ఆ కామెంట్కు మిగతా శిష్యులందరూ పెద్దగా నవ్వుతున్న సమయంలో బళ్ళుమని డోర్ తెరుచుకోవడం, పెనుగాలిలా శ్రీవింధ్య లోపల నుంచి దూసుకొచ్చి మట్టిబాట మీదుగా తార్ రోడ్డు వైపు పరిగెడుతుండటంతో, ఒరే ఆ పిల్ల పారిపోతోంది, పట్టుకుంటారా అరిచాడు అప్పలస్వామి. అప్పుడు లోపల నుంచి బయటకు వచ్చాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఈశ్వరరావు. దాన్ని షూట్ చేసేస్తాను, ఒరే నా ప్రశ్నలు అందుకోండిరా అంటూ అరిచాడు. అప్పటికే రోడ్డు మీదకి వచ్చేసిన శ్రీవింధ్య చీకట్లో పరిగెడుతోంది. ఈ జిడ్డుగాళ్లు తనకు నిజంగా హెల్ప్ చేస్తారనుకుంది. అనవసరంగా వీళ్ళ వల్ల టైం వేస్ట్ అయింది. తనలో తాను విసుక్కుంటూ అటు ఇటు చూస్తూ ఎస్కోట మెయిన్ రోడ్డు దిశగా పరిగెడుతోంది. అంతలో తనకు ప్యారలల్ గా వచ్చిన తన పక్కనే ఆగిన హీరో హోండాని తలతిప్పి చూసి ఆ హీరో హోండా మీద కనిపించిన వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయింది. అరే భీమరాజు నువ్వా? ఆ సమయంలో అలా భీమరాజు కనిపిస్తాడని ఊహించని శ్రీవింధ్య సంభ్రమానికి లోనైంది. ఏంటి మేడం, మీ గురించి ఋషిమిత్ర గారి గురించి వెతకని ప్రదేశం లేదు, ఎక్కడున్నారు? ఋషిమిత్ర గారేరి, మీరు ఈ రోడ్డు మీద పరిగెత్తడం ఏంటి? వరుసగా ప్రశ్నల వర్షం కురిపించాడు భీమరాజు. ఋషిమిత్ర మామూలు మనిషి అయిపోయాడు తెలుసా? హీరో హోండా బ్యాక్ సీట్ మీద కూర్చుంటూ హుషారుగా అందామె. ఋషిమిత్ర మామూలు మనిషి అయిపోయారా? పట్టలేని ఆనందోద్వేగంతో అన్నాడు భీమరాజు. అవును అంది శ్రీవింధ్య.
రిషి గురించి ఆలోచిస్తూ. ఎక్కడున్నారాయన అడిగాడు భీమరాజు. తప్పించుకున్నాడు. హైదరాబాద్ వెళ్ళడానికి బహుశా వైజాగ్ రైల్వే స్టేషన్కి వెళ్ళుంటాడు. అతన్ని పట్టుకోవడం కోసమే నేను వెళ్తున్నాను అంది శ్రీవింధ్య. చలిగాలి రివ్వున ఒంటిని కోసేస్తోంది. రిషిమిత్ర అడవి నుండి తప్పించుకోవడం ఏంటి? మీరు ఆయన పక్కన లేరా? నాకంతా కన్ఫ్యూజింగ్ గా ఉంది మేడం అన్నాడు భీమరాజు గేరు మారుస్తూ. భీమరాజు, నేను ఇప్పుడేం చెప్పలేను. ముందు మనం విశాఖ రైల్వే స్టేషన్ చేరుకోవాలి. ఆ తర్వాతే నీకన్ని విషయాలు తెలుస్తాయి. స్పీడప్ మ్యాన్ తొందర చేసింది శ్రీవింధ్య. భీమరాజు మరేమీ మాట్లాడలేదు. స్పీడ్ పెంచాడు. శృంగవరపు కోట, కొత్త వలస, పెందుర్తి, సింహాచలం రోడ్డు మీదుగా వైజాగ్ రైల్వే స్టేషన్ చేరుకోవడానికి సరిగ్గా 1:10 పట్టింది. రైల్వే స్టేషన్ కాంపౌండ్ లోకి హీరో హోండా ప్రవేశించగానే దిగి లోపలికి బాణంలో దూసుకుపోయింది శ్రీవింధ్య. ప్లాట్ఫారాలన్నీ వెతికింది. ఎక్కడ ఆమెకు రిషిమిత్ర కనిపించలేదు. అనుకోకుండా ఆమె కనురెప్ప సందుల్లో కన్నీటి తడి. రైల్వే స్టేషన్ లో అతను కనిపిస్తాడని ఆమె ఎంతగానో ఆశించింది. ఏమయ్యాడు? ఇంతకీ రిషిమిత్ర వైజాగ్ రైల్వే స్టేషన్కి వచ్చాడా? ఇంకా అడవిలోనే ఉన్నాడా? లేక తన కోసం అతను వెతుకుతున్నాడా? మళ్ళీ మళ్ళీ పిచ్చిదానిలా ప్లాట్ఫారాలన్నీ వెతికింది. ఎక్కడా కనిపించలేదు అతను. ఎంక్వైరీ కౌంటర్ దగ్గరికి వెళ్లి అంతకుముందు వెళ్లిపోయిన ట్రైన్ గురించి అడిగింది. అరగంట క్రితం మెయిల్ వెళ్లిపోయింది. అంతకుముందు వైజాగ్ నుండి విజయవాడ వెళ్లే షటిల్ సర్వీస్ వెళ్లిపోయింది చెప్పాడు కౌంటర్లోని వ్యక్తి. ఈ 2 ట్రైన్లలో ఏదో ట్రైన్లో రిషిమిత్ర వెళ్లిపోయాడేమో అన్నాడు భీమరాజు. అతని దగ్గర టికెట్ కూడా డబ్బులు లేవు, ఎలా వెళ్తాడు? ఆశ్చర్యపోతూ అడిగింది శ్రీవింధ్య. కోటీశ్వరుడి దగ్గర ట్రైన్ టికెట్ కూడా డబ్బులు లేకపోవడం విచిత్రం అన్నాడు సన్నగా నవ్వుతూ భీమరాజు. శ్రీవింధ్య నవ్వలేదు. ఏం చేద్దాం? ఓడిపోయిన దానిలా నిరుత్సాహంగా అడిగింది శ్రీవింధ్య. మళ్ళీ అడవిలోకి వెళ్లి వెతుకుదామా అన్నాడు భీమరాజు. అడవికి వెళ్లడం వేస్ట్. రిషిమిత్ర హైదరాబాద్ వెళ్లిపోయి ఉంటాడు అందాని. సరిగ్గా అదే సమయంలో వైజాగ్ నుండి గుంటూరు వెళ్లే ట్రైన్ 2వ నంబర్ ప్లాట్ఫామ్ మీదకి వచ్చింది. అంతవరకు నిద్రపోతున్నట్లుగా ఉన్న ప్లాట్ఫామ్ లో ఒక్కసారిగా సందడి మొదలైంది. అంతవరకు ఏదో ఆలోచిస్తున్న శ్రీవింధ్య ఎందుకో మెయిన్ గేట్ వైపు చూసింది. అదే సమయంలో గేటు దగ్గర కనిపించిన వ్యక్తిని చూసి ఆమె ఒంటి మీద చిరుచమట్లు పట్టేశాయి. భీమరాజు చిన్నగా అరిచిందామె. ఆ అరుపుకి భీమరాజు ఆమె చూస్తున్న దిశగా చూసి భయపడ్డాడు. అప్పుడే లోపలికి ఆదరా బాదరా 6 మంది రౌడీలు వెంటరాగా అటు ఇటు చూస్తూ ముందుకొస్తున్నాడు డాక్టర్ సుందరేష్. తనకు 25 అడుగుల దూరంలో ఉన్న శ్రీవింధ్యను చూడగానే వెంటనే గుర్తుపట్టి వరే పట్టుకోండి అదిగో అంటూ అరిచాడు. అతని వెనక ఉన్న మనుషులు ఉరకడం, కమాన్ భీమరాజు అంటూ ప్రమాదాన్ని పసిగట్టిన శ్రీవింధ్య ముందుకు పరిగెత్తడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. అప్పుడే ట్రైన్ కూడా మెల్లిగా కదిలింది. మేడం, మీరు ట్రైన్ ఎక్కేయండి, ఎలాగోలా హైదరాబాద్ వెళ్ళిపోండి, ఇదిగో అంటూ జేబులోంచి డబ్బు తీసి ఆమె చేతిలో పెట్టాడు భీమరాజు. ఆ డబ్బును అందుకుని జనం మధ్యలోంచి దూసుకెళ్లిపోయింది శ్రీవింధ్య. అంతలోనే ఆమెను పట్టుకోవడం కోసం సుందరేష్ మనుషులు ముందు కురికారు. స్టేషన్ అంతా గందరగోళంగా ఉంది. అప్పటికే ట్రైన్ స్పీడ్ అందుకుంది. ఖాళీగా ఉన్న కంపార్ట్మెంట్ లో ఎక్కేసింది శ్రీవింధ్య. శ్రీవింధ్య లోనికి వెళ్లిపోవడాన్ని చూసిన భీమరాజు సంతృప్తిగా నిట్టూర్చాడు. డాక్టర్ సుందరేష్ పిచ్చి పట్టిన వాడిలా అరిచాడు. మరో 3 నిమిషాల తర్వాత ట్రైను ప్లాట్ఫామ్ దాటిపోయింది. ఒరే గాడిద కొడుకుల్లారా, వీణైనా పట్టుకుంటారా అరుస్తూ జనం మధ్య నుండి భీమరాజు వైపు దూసుకొస్తున్నాడు డాక్టర్ సుందరేష్. సుందరేష్ తనని గుర్తించాడని తెలుసుకున్న భీమరాజు ప్లాట్ఫారానికి ఆనుకుని ఉన్న బ్రిడ్జి మెట్ల వైపు పరిగెత్తి ఆ మెట్లెక్కి చీకట్లోకి వెళ్లిపోయాడు. సుందరేష్ అతని అనుచరులు అందరూ బ్రిడ్జి వైపు దూసుకుపోయారు. కానీ భీమరాజు వాళ్ళకు కనిపించలేదు. సమయంలో భీమరాజు 2వ వైపు దిగిపోయి వెనకదారి గుండా బయటకు వచ్చేసి పార్కింగ్ ప్లేస్ లో ఉన్న హీరో హోండా వైపు పరిగెత్తాడు. హైదరాబాద్ సార్వభౌమారావు ఎస్టేట్స్ లోని మీటింగ్ హాల్ అది. చీఫ్ అడ్వైజర్ విరూపాక్షదేవి కనీసం ఫోన్ కూడా చేయకుండా ఎస్టేట్కి రావడం, వచ్చాక అరుణాచలం, తిరుమలరావు, డాక్టర్ రషీద్కి ఆ వార్త తెలిసి పరిగెత్తుకు రావడం నిమిషాల్లో జరిగిపోయింది. ఈ సమయంలో ఈ ముసలాడు ఎందుకు వచ్చాడు? డాక్టర్ రషీద్ అరుణాచలాన్ని ప్రశ్నించాడు. వైజాగ్ తీసుకెళ్తాను, రిషిమిత్రను స్వయంగా చూపిస్తాను అని అన్నావుగా, ఆ తర్వాత ఆ మాటే మర్చిపోయావుగా, అది జ్ఞాపకం చేయటానికి వచ్చి ఉంటాడు అన్నాడు అరుణాచలం అసహనంగా. సార్వభౌమారావు చనిపోయాక ఇదే రావడం, అంచేత అసలే నక్కజిత్తుల మనిషి ఊరికే రాడు ఆలోచిస్తూ అన్నాడు తిరుమలరావు. ఫార్మాలిటీస్ అన్నీ అయిపోయాక ఒక ఫోన్ చేస్తే మేమందరం పనిగట్టుకుని మీ ఇంటికే వచ్చేవాళ్ళం కదా, ఈ వయసులో మీరు శ్రమ తీసుకోవడం ఎందుకు చెప్పండి అన్నాడు అరుణాచలం. ఒకే ఒక విషయం గురించి తెలుసుకోవడానికి వచ్చాను.
నాకు కరెక్ట్ ఆన్సర్ కావాలి గంభీరంగా అన్నాడు విరూపాక్షదేవ్. విరూపాక్షదేవ్ ముఖంలో కనిపించిన సీరియస్నెస్ కి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు మిగతా ముగ్గురు. చెప్పండి, ఎలాంటి డౌట్ అయినా క్లియర్ చేస్తాం, ముగ్గురు ఒకేసారి అన్నారు. ఎలాంటి డౌట్ అయినా కాదు, ఒకే ఒక డౌట్ గంభీరంగా అనేసి డాక్టర్ రషీద్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ, నేను అర్జెంటుగా ఇప్పుడు రిషిమిత్రతో మాట్లాడదలుచుకున్నాను. విరూపాక్షదేవి గొంతులోంచి వచ్చిన ఆ మాటలు ఏసీ హాల్లో ప్రతిధ్వనించాయి. ఆ మాటలకు ఆ ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. ఒకరి ముఖాలొకరు చూసుకుంటున్నారు. ముఖ్యంగా డాక్టర్ రషీద్ గొంతు తడారిపోతోంది. వాట్ మిస్టర్ రషీద్, వైజాగ్లో ఉన్న ఋషిమిత్రను కాంటాక్ట్ చేయడానికి నెంబర్ ఉందా లేదా, లేక ఫోన్ లేని ప్రదేశంలో అతను ఉంచారా? వ్యంగ్యంగా ప్రశ్నించాడు విరూపాక్షదేవ్. మీకెందుకు అంత శ్రమ? బహుశా ఆ ఫోన్ నెంబర్లో రిషిమిత్ర ఉండకపోవచ్చు అన్నాడు డాక్టర్ రషీద్. అంటే అప్పటికే విరూపాక్షదేవి కళ్ళల్లో ఎర్రటి జీర చోటు చేసుకుంది. అదే, రిషిమిత్ర పూర్తిగా కోలుకున్నాడు, ఇవాళ రేపో వచ్చేస్తున్నాడు. డాక్టర్ సుందరేష్తో నేను మార్నింగ్ ఫోన్లో మాట్లాడాను, తడి పొడి మాటలతో చెప్పాడు డాక్టర్ రషీద్. డాక్టర్ సుందరేష్ అతనెవరు అడిగాడు విరూపాక్షదేవ్. అతను వైజాగ్లో రిషిమిత్ర కేర్ టేకర్. డాక్టర్ రషీద్ మాటల్ని పట్టించుకోలేదు విరూపాక్షదేవ్. అయితే రిషిమిత్ర పూర్తిగా కోలుకున్నాడా? ఎప్పుడొస్తున్నాడు? ఇవాళ రేపా ప్రశ్నించాడు అతను. బహుశా రేపు అనుకుంటున్నా. ఏ ఫ్లైట్లో వస్తున్నాడు? తెలీదు, కనుక్కోండి. అతన్ని రిసీవ్ చేసుకోవడానికి ఏరోడ్రోమ్కి నేను వెళతాను. అతను ఏ ఫ్లైట్లో వస్తున్నాడో నాకు మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ రాగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాం, రషీద్ చెప్పాడు. విరూపాక్షదేవ్ అక్కడి నుండి ఎంత త్వరగా వెళ్లిపోతే అంత మంచిదన్నట్లుగా, మొళ్ల మీద నిలబడినట్లుగా ఉంది ఆ ముగ్గురు పరిస్థితి. కానీ విరూపాక్షదేవ్ అరుణాచలం వైపు తల తిప్పి, సార్వభౌమారావు చనిపోతూ నాకు ఎలాంటి బాధ్యతలు అప్పచెప్పాడో మీకు తెలుసు. నాకు రిషిమిత్ర ఒక కన్ను అయితే సార్వభౌమారావు ఎస్టేటు ఇంకో కన్ను. సార్వభౌమారావు ఏ ఆశయం కోసం కలలు కన్నారో ఆ ఆశయాన్ని నెరవేర్చడం కోసం కృషి చేయాల్సిన నైతిక బాధ్యత మనందరి మీద ఉంది, ముఖ్యంగా నా మీద ఉంది. అంచేత అని ఏదో సడన్ గా గుర్తుకొచ్చినట్లుగా తల పంకించి, అరుణాచలం గారు, ఒకసారి అకౌంట్స్ ఆఫీసర్ గారిని నేను రమ్మన్నానని చెప్పండి, కొన్ని ఫైల్స్ వెరిఫై చెయ్యాలి అన్నాడు విరూపాక్షదేవ్. ఆ మాటతో అరుణాచలం నెత్తి మీద బాంబు పడినట్లయింది. అకౌంట్స్ ఆఫీసర్ ఫైల్స్? ఏ ఫైల్స్ చూస్తారో చెప్తే నేనే స్వయంగా తెస్తాను, వినయంగా అన్నాడు అరుణాచలం. ఎంప్లాయీస్ వెల్ఫేర్ ఫండ్ కి చెందిన ఫైల్స్ కావాలి, తీసుకురండి. అతి కీలకమైన ఆ ఫైల్స్ ను ఆ సమయంలో విరూపాక్షదేవి ఎందుకు అడిగాడో అర్థం కాక బుర్రగొక్కున్నాడు అరుణాచలం. కాసేపు అయ్యాక బయటకు వెళ్లాడు అరుణాచలం. తర్వాత నెమ్మదిగా తిరుమలరావు, డాక్టర్ రషీద్ బయటకు వెళ్లారు. ఇంతవరకు ఆ మీటింగ్ హాల్లోకి ఏ ఒక్కరూ రాలేదు. ఆ తర్వాత ఆదరాబాదరాగా లోనకొచ్చిన అరుణాచలం ఫైల్స్ ని ఆడిట్ కోసం ఆడిటర్ గారి దగ్గరకు పంపించడం జరిగిందట. ఆ ఆడిటర్ దగ్గరకు అకౌంట్స్ ఆఫీసర్ను పంపించాను, మాటలు తడబడుతూ చెమటలు కప్పుతూ చెప్పాడు అతను. ఆ మాటలకు విరూపాక్షదేవి నుంచి ఏమాత్రం స్పందన లేదు. లేచి నిలబడ్డాడు. అదే సమయంలో డాక్టర్ రషీద్, తిరుమలరావు లోనికి ప్రవేశించారు. చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మహా సంస్థ. సార్వభౌమారావు అహోరాత్రులు తన మేధస్సుతో కృషితో నిర్మించిన మహా సామ్రాజ్యం ఇది. 1 కోటి మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలన్నదే సార్వభౌమారావు గారి జీవిత లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించి తీరతాడనే సమయంలోనే రిషిమిత్ర అనారోగ్యం పాలు కావడం మన దురదృష్టం. ఏది ఏమైనా సార్వభౌమారావు వాంఛించిన లక్ష్యాన్ని వాస్తవం చెయ్యాలి. రిషిమిత్రకు నా సహకారమే కాదు, మీ సహకారం కూడా కావాలి. మీ మాటలను బట్టి ఇవాళ రేపో రిషిమిత్ర వస్తాడు. రిషిమిత్ర రాగానే సార్వభౌమారావు కలల సాఫల్యానికి, ఆశయ సిద్ధికి మనం కృషి చేయాలి. ఈ లోపల నాకు చేతనైనంతలో సార్వభౌమారావు ప్రాజెక్టుకు రూపకల్పన చెయ్యాలన్నది నా ఆశయం. 6 నెలలు మాత్రమే గడువు. సార్వభౌమారావు ప్రథమ వర్ధంతి నాడు ఈ కొత్త ప్రాజెక్టు ప్రారంభం కావాలి. అందుకే నేను తొందరపడుతున్నాను. దయచేసి నా సీరియస్నెస్ ను అర్థం చేసుకోండి. ఒక మహాసంస్థకు అధిపతి అయి ఉండి ఎక్కడో అనామికంగా తన వారెవ్వరూ లేకుండా ఒంటిగా రిషిమిత్ర ఎంత మదన పడుతున్నారో తలుచుకుంటేనే బాధగా ఉంది. ఒక వ్యక్తికి మాత్రమే అపకారం జరిగే స్వార్థం వలన పెద్ద ప్రమాదం లేదు, కానీ ఒక మహాసంస్థని కూల్చివేయడానికి జరుగుతున్న స్వార్థాన్ని నేను క్షమించలేను, గంభీరంగా చెప్పుకుపోతున్న విరూపాక్షదేవి. ఎప్పటికైనా ఈ ముసలాడు ఉండడం వలన మనకు చాలా ప్రమాదం అని అనుకున్నాడు అరుణాచలం మనసులోని. అరుణాచలం తిరుమలరావు వైపు చూడసాగాడు. రావు డాక్టర్ రషీద్ వైపు చూశాడు. వాళ్ళ ముగ్గురు సీరియస్ గా ఒకరి వైపు ఒకరు చూసుకుంటున్నారంటే దాని అర్థం అందరి అభిప్రాయం ఒకటేనని, అందరూ ఒకే అంగీకారానికి వచ్చారని. డాక్టర్ రషీద్ అరుణాచలం పక్కకు తిరిగాడు. ఆ సమయంలో తిరుమలరావు వైపు తిరిగి ఏదో చెప్తున్నాడు విరూపాక్షదేవ్. డాక్టర్ రషీద్ అరుణాచలం చెవిలో నెమ్మదిగా గొణిగాడు. వాడి వలన ఎప్పటికైనా ప్రమాదమే.
ఈ ధోరణిని శాశ్వతంగా మట్టు పెట్టకపోతే మన ఉనికే ప్రమాదం. ఏం చేద్దాం? లేపేద్దాం. ఎప్పుడో కాదు, ఇప్పుడే, ఈ క్షణంలోనే మనం అందరం ఒకేసారి మీదపడి నోరు నొక్కి గొంతు మూసేస్తే అడక గిలగిల్లాడుతూ చస్తాడు. హార్ట్ అటాక్ అని చెబుదాం, ప్రాబ్లం ఉండదు. దిస్ ఈస్ కరెక్ట్ టైం. అరుణాచలం ప్రపోజల్ విన్నంతనే డాక్టర్ రషీద్ సీరియస్ గా ఆలోచించాడు. కొంచెం ముందుకు నడిచాడు. నడుస్తూ అరుణాచలంతో నెమ్మదిగా ఒకసారి వార్నింగ్ ఇచ్చి చూద్దాం అంటూ విరూపాక్షదేవి ముందుకెళ్లి, చూడండి విరూపాక్షదేవి గారు, మీ మీద మాకు చాలా గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని దుర్వినియోగం చేసుకోకండి. రిషిమిత్ర వచ్చినా రాకపోయినా ఈ సార్వభౌమారావు ఎస్టేట్ ని మేము ఎప్పుడో సొంతం చేసుకున్నాం. నిజానికి మా పవరే మీకు తెలియదు. మా గురించి మీరు చాలా తక్కువ అంచనా వేసి కించపరచడం ఏం బాగుండలేదు. ఆ మాటకు విరూపాక్షదేవి నిరుత్తరుడయ్యాడు. ఎప్పుడు ఏ పరిస్థితుల్లోనూ తనకు జవాబు చెప్పని డాక్టర్ రషీద్ పొగరుగా మాట్లాడడం ఆశ్చర్యంగా ఉంది ఆయనకి. తనను బెదిరిస్తున్నట్లుగా మాట్లాడిన ఆ మాటలకు కోపోద్రిక్తుడయ్యాడు ఆయన. మీకు పవర్ ఉందా? ఎలాంటి పవర్? ఏం చేయగలరు మీరు? ఏం చేస్తారు మీరు? సీరియస్ గా ప్రశ్నించాడు విరూపాక్షదేవ్. మరోసారి ముగ్గురు ఒకరి వైపు ఒకరు చూసుకుని, లాభం లేదు, ఈ ముసలాన్ని పైలోకాలకు పంపించాల్సిందే అని కళ్లతోనే అంగీకారానికి వచ్చి ముగ్గురు ముందుకు కదిలారు. వాళ్ల చేతులే వాళ్లకు ఆయుధాలు. వారి చేతులకు చాలా మందిని చంపిన హంతక చరిత్ర ఉంది. విరూపాక్షదేవ్ అంతవరకు వాళ్ళని మామూలు మనుషుల్లాగానే ఊహించాడు. కానీ ముగ్గురు కళ్లల్లోకి చూసిన విరూపాక్షదేవ్ మొట్టమొదటిసారిగా తనకేదో ప్రమాదం వాటిల్లబోతోందనే సంగతిని గ్రహించిన వాడై ఒక్కడుగు వెనక్కి వేశాడు వేగంగా. వాట్ రషీద్, వాట్ ఈస్ దిస్ అంటూ విరూపాక్షదేవ్ గొంతులో నెర్వస్నెస్ ధ్వనించింది. ఒక్కొమ్మడిగా ముగ్గురు ముందుకు కదిలారు. రషీద్ చేతులు విరూపాక్షదేవ్ గొంతు వైపు జరుగుతున్న సమయంలో సడన్ గా మీటింగ్ హాల్ డోర్ ఎవరో తెరిచిన చప్పుడైంది. ఆ డోర్ను మామూలు వాళ్ళెవరూ తీయరు. పిలిస్తే గాని ఆ డోర్ తెరుచుకుని లోపలికి రారు. కానీ ముగ్గురు తల తిప్పి రౌద్రంగా ఆ డోర్ వైపు చూసి అవాక్కైపోయారు. నిశ్చేష్టులయ్యారు. వాళ్ళ కాళ్ల కింద భూమి కంపిస్తున్నట్లుగా ఉంది. అది కలో నిజమో అర్థం కాలేదు. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసి ఆ ముగ్గురు గొంతులు తడారిపోయాయి. అక్కడ డోర్ దగ్గర ఆ వ్యక్తి టీవీగా నిలబడి ఉన్నాడు. చిన్నగా నవ్వాడు. కొద్ది క్షణాల తర్వాత హలో, హౌ ఆర్ యు అని విష్ చేస్తూ లోనికొచ్చాడు ఆ వ్యక్తి. అతను రిషిమిత్ర. ప్రపంచంలో ఏ వస్తువుని ఏ వస్తువుతోనూ ఖరీదు కట్టలేదు. ప్రపంచంలో భూమి గొప్పదా, ఆకాశం గొప్పదా, ఆ రెండింటికన్నా మనిషి గొప్పవాడా అంటే చెప్పలేదు. విశ్వాంతరాళం ఎంత గొప్పదో మనిషి కూడా అంతే గొప్పవాడు. విశ్వాంతరాళంలో మానవ మాత్రలకు అర్థం కాని ఎన్నో రహస్యాలున్నాయి. ఒక్కో రహస్యం బయటికి వచ్చినప్పుడు మనిషి ఆశ్చర్యపోతూ ఉంటాడు. మనిషి కూడా అంతే. తనలో కూడా అనేక రహస్యాలు నిక్షిప్తమై ఉన్నాయని తెలియని నాడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి కాస్తో కూస్తో తెలుసుకున్న వాళ్ళు జ్ఞానులుగా గుర్తింపబడతారు. మనిషిలోని అనేక రహస్యాలే నవరసాలు, సముద్రపు అలల లాంటివి. ఆ అలల మాటలం భీకరమైన అగాధం ఉంటుంది. ఆ అగాధాన్ని గురించి తెలుసుకోవటమే ఆత్మజ్ఞానానికి నిదర్శనం. ఆ ఆత్మజ్ఞానమే మనిషిలోని ఆత్మశక్తి. ఆ ఆత్మశక్తికి ప్రతిరూపంలో నిలబడి ఉన్నాడు రిషిమిత్ర. టీవీగా చక్కగా చిరునవ్వుతో ఒక్కో అడుగు ముందుకు వేస్తూ నెమ్మదిగా ముందుకొచ్చాడు. అతన్ని చూడగానే విరూపాక్షదేవి ముఖం చంద్రుణ్ణి చూసిన కలువలా వికసించింది. సీట్లోంచి గాబరాగా లేచి పరుగున ముందుకెళ్లి రిషిమిత్రను ఆలింగనం చేసుకుని, ఏమయ్యా, ఏంటిది, ఎన్నాళ్ళు ఏమైపోయావు? రిషిమిత్ర ఒళ్లంతా తడుముతూ అతని కళ్ళలోకి అభిమానపూర్వకంగా చూస్తూ తన్మయత్వంతో అడిగాడు విరూపాక్షదేవ్. ఐఎమ్ ఆల్ రైట్ అంకుల్. మీరేమిటి కొత్త వ్యక్తిని విష్ చేస్తున్నట్లుగా చూస్తున్నారు అంటూ పక్కన బాంబును చూస్తున్నట్టుగా చూస్తున్న డాక్టర్ రషీద్, తిరుమలరావు, అరుణాచలంల వైపు చూశాడు రిషిమిత్ర. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన బొమ్మల్లా ఉన్నారా ముగ్గురు. వాళ్లకు నోటి మాట పడిపోయినట్లుగా ఉంది. ఏంటిది, రిషిమిత్ర ఇంత అర్జెంటుగా ఎలా వచ్చాడు? మామూలు మనిషి అయిపోయాడా? తమ గురించి అన్నీ తెలుసుకున్నాడా? ఆ ఈడియట్ ఆ విషయం ఫోన్ చేసైనా చెప్పలేదేమిటి? విశాఖపట్నం సరిహద్దు దాటి రాకుండా అన్ని విధాల జాగ్రత్తలు తీసుకున్నా ఇలా సడన్ గా ఎలా ఊడిపడ్డాడు? ఈ ముగ్గురు మనసుల్లో ఇలాంటివే రకరకాల ప్రశ్నలు కదలాడుతున్నాయి. ఏంటండి రషీద్ గారు? హలో మిస్టర్ అరుణాచలం, తిరుమలరావు అంకుల్, ఏంటి అలా నిలబడిపోయారు? ఏమైంది మీకు? షాకా? సర్ప్రైజా? భలేవారే, కమాన్ ప్లీజ్ టేక్ యువర్ సీట్స్ అంటూ వాళ్ళు మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ముందుకెళ్లి సీట్లో కూర్చున్నాడు రిషిమిత్ర. వాళ్ళు ముగ్గురు బహుశా వాళ్ళ జీవితాల్లో అంత షాక్ ఎప్పుడు తిని ఉండరు. కళ్ళెదురు సాక్షాత్కరించిన దృశ్యాన్ని జీర్ణించుకోవడానికి వాళ్ళు చాలా యాతన పడుతున్నారు. డాక్టర్ రషీద్ తిరుమలరావు వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఆ షాక్ నుంచి తేరుకుంటూ తిరుమలరావు అరుణాచలం వైపు ఆశ్చర్యంగా చూశాడు. తనలో రేగుతున్న భావాల్ని కప్పిపుచ్చుకుంటూ విశాలమైన
ఎగ్జిక్యూటివ్ చైర్లో కూర్చున్న రిషిమిత్ర ఎడమ చేతి వేళ్లతో నుదుటి మీద పడుతున్న జుట్టును సవరించుకుని అప్పటికే తనకు ఎడమ వైపు కూర్చుని తనని నక్షిక పర్యంతం ఆనందోద్వేగంతో చూస్తున్న విరూపాక్షదేవి వైపు చూస్తూ, ఏంటి ఇలా వచ్చారు? ఇక్కడికి రాగానే మొట్టమొదటి ఫోన్ కాల్ మీకే చేద్దాం అనుకున్నాను. ఎనీవే, గుడ్ డే. ఐ విల్ మీట్ యూ ఈవినింగ్. ఓకే. రిషిమిత్ర ఎంతో గౌరవంగా విరూపాక్షదేవి కేసు చూస్తూ అన్నాడు. రిషిమిత్రను ఎన్నో ప్రశ్నలు వేయాలనుకున్న విరూపాక్షదేవి అతని కళ్ళల్లోకి సూటిగా చూశాడు కొద్ది క్షణాలు. రిషి కళ్ళల్లో కనిపించిన భావాలు అతనిలోని ప్రశ్నలకు జవాబులైపోయాయి. ఓకే బాబు, రిషి నువ్వు వచ్చేసావు, అదే నాకు ఆనందంగా ఉంది. ఐఎమ్ హ్యాపీ నౌ. వస్తాను, తర్వాత కలుద్దాం అంటూ సీట్లోంచి లేచి ముగ్గురు వైపు కనీసం చూడకుండా గబగబా కొత్త చైతన్యాన్ని నరాన నింపుకున్న వాడిలా కాన్ఫరెన్స్ హాల్లోంచి బయటపడ్డాడు. ఇప్పుడు ఆ కాన్ఫరెన్స్ హాల్లో ఆ ముగ్గురు కీ ఇచ్చిన బొమ్మల్లా జవాబులు లేని ప్రశ్నల అతనికి ఎదురుగా కూర్చునున్నారు. ఆ ముగ్గురు ముఖాల్లోకి ఒకేసారి చూశాడు రిషిమిత్ర గంభీరంగా. అతని మనసులో ఏముందో ఎవరికీ తెలియదు. ఏంటి ఇలా అయిపోయారు? నేను ఇలా వస్తానని ఊహించలేదా? మీరు ఆశ్చర్యపడటం, ఆనందించడం తర్వాత. ముందు రేపు మార్నింగ్ 10 గంటలకు మన కంపెనీ ఇంజనీర్స్తోనూ ఆర్కిటెక్చర్ మీతోనూ మీటింగ్ ఏర్పాటు చేయండి. వెరీ అర్జెంట్. ఓకే అంటూ ఇంటర్కమ్ నొక్కాడు రిషిమిత్ర. ఇంజనీర్స్తోనూ ఆర్కిటెక్చర్స్తోనూ మీటింగ్ ఎందుకు? అరుణాచలం అడిగాడు నెమ్మదిగా. మీకెంత మతిమరుపు అయితే ఎలాగండి బాబు? డాడీ డ్రీమ్ ప్రాజెక్టు గురించి మర్చిపోయారా? విచిత్రంగా ఉందే. ఈ 3 నెలల పాటు నేను మీకు కనిపించకపోవడానికి కారణం ఏంటో తెలుసా? ఈ ప్రాజెక్టుని స్టడీ చేయడం కోసం విశాఖపట్నం వెళ్ళాను. ఇప్పుడు ఆ ప్రాజెక్టు ఎలా ఉండాలో సమగ్రంగా పరిశోధన చేశాను. నా మైండ్లో దానికి ఒక రూపాన్ని ఇచ్చాను. దాని ప్రాక్టికాలిటీ గురించి నేను రేపు ఇంజనీర్స్తోనూ ఆర్కిటెక్చర్స్తోనూ డిస్కస్ చేయవలసి ఉంది. అండర్స్టాండ్ అన్నాడు రిషిమిత్ర స్థిరంగా ఆ ముగ్గురు వైపు చూపుల్ని మార్చి చూస్తూ. ఆ సమయంలో అక్కడికి వచ్చి నిల్చున్నాడు పిఏ పరమేశ్వర్. వాట్ పరమేశ్వర్, హౌ ఆర్ యూ? కొంచెం మంచినీళ్ళు తండి, దాహంగా ఉంది అని చెప్పగానే పరమేశ్వర్ బయటికి వెళ్ళిపోయాడు పరుగున. అతను అలా వెళ్ళిపోగానే, బాబు ఋషి, మీరెన్నాళ్ళు వైజాగ్లో ఆ ప్రాజెక్టు పరిశోధన నిమిత్తం ఉన్నారా? అడిగాడు తిరుమలరావు సందేహాస్పదంగానే. అవును, అందుకే కదా కనీసం విరూపాక్షదేవి గారితో కూడా చెప్పకుండా వెళ్ళింది. ఎక్కడున్నారు? వెంటనే అడిగాడు డాక్టర్ రషీద్ తనలో రేగుతున్న భయోద్వేగాన్ని అణుచుకుంటూ. కొన్నాళ్ళు భీమునిపట్నం దగ్గర ఏదో గెస్ట్ హౌస్లో, తర్వాత అరకులోయలోని అడవుల్లో. రిషిమిత్ర నోట్లోంచి వచ్చిన ఆ మాటలకు ఆ ముగ్గురి గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి. అడవిలో ఉన్నారా? అవును, ఏం లేదు, మీరు ఒక్కరే ఉన్నారా? మీతో పాటు ఇంకెవరైనా ఉన్నారా? అడిగాడు డాక్టర్ రషీద్. భలేవారే, నేనొక్కడనే ఎలా ఉంటాను అని అంటూ ఆగి వాళ్ళ ముగ్గురు కళ్ళల్లోకి చూస్తూ, అడవుల్లో ఎవరుంటారు? ట్రైబల్స్, అంటే గిరిజనులు, వాళ్లతోనే ఉన్నాను. ఇట్ ఈస్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, నెవర్ హ్యాస్ బిఫోర్ అంటూ ఏదో జ్ఞాపకాల్లోకి వెళ్ళిన వాళ్ళ కాసేపు అలా ఉండిపోయాడు రిషిమిత్ర. ముగ్గురు మళ్ళీ ఒకరి ముఖాల వైపు ఒకరు చూసుకున్నారు. వాళ్ళకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. ప్యూన్ మంచినీళ్ళ గ్లాసుని తెచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోయాడు. గ్లాసులో నీళ్లు గడగడా తాగేసి, ఓకే, కాసేపు ఆఫీసుని విజిట్ చేసి ఇంటికి వెళతాను, సాయంత్రం కలుద్దాం అంటూ సీట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు రిషిమిత్ర. అలా వెళ్ళిపోతున్న అతని వైపు నిశ్చేష్లై చూస్తూ ఉండిపోయారు ఆ ముగ్గురు. మిగతా కథ తరువాతి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి. మీ యొక్క విలువైన అమూల్యమైన సలహాని, సూచనల్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ. ఉంటానండి.